మీరు ఆనందించండి. మళ్ళా మళ్ళా చెప్తాను, ఆనందించండి. అయితే ప్రభువునందు ఆనందించండి అన్నాడు. ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు పరవశించండి, ప్రభువునందు తన్మయించండి అని. ఈ రోజుల్లో ఎవరినో నిందించాలని నేను ఈ మాటలు చెప్పట్లేదు. నా మట్టుకు నేను కూడా పరీక్ష చేసుకొని ఈ మాటలు మాట్లాడుతున్నాను. ప్రభువునందు ఆనందించటం అనేది మరుగైపోయింది. పనికి మాలిన వాటి యందు ఆనందించటం మొదలుపెట్టి లేనిపోని దరిద్రాలన్నీ తెచ్చుకొని ఈరోజు చాలా బాధను అనుభవిస్తుంది సమాజం. అన్య సమాజానికి ఎటు ప్రభు తెలియదు. ప్రభువుని ఎరిగినటువంటి మనం కూడా ప్రభువునందు ఆనందించటం, ప్రభువులో సంతోషించటం, ప్రభువులో ఆనందాన్ని వెతుక్కోవటం అనేది క్రమక్రమంగా మర్చిపోవటం మొదలుపెట్టాం. అందరూ సిగ్గుపడాల్సిన విషయం, అందరూ సరి చేసుకోవాల్సిన విషయం ఇది. మన బల రహస్యం అంతా ఆయన యందు ఆనందించటంలోనే ఉంది. మనకి ముందున్నటువంటి భక్తులు, మనకు ముందు ఉన్నటువంటి భక్తులు ప్రభువులో ఆనందాన్ని వెతుక్కున్నారు. ప్రభు సేవలో, ప్రభు స్తుతి ఆరాధనలో, సువార్త ప్రకటనలో, ఆత్మల రక్షణలో, ప్రార్థించుటలో, గుంపుగా 4-5 కలిసి ప్రార్థించి స్తుతించి ఆరాధించి ఆ ఆరాధనలో ఆనందాన్ని వెతుక్కున్నారు. ఆ రోజు భక్తులు అలా ఉన్నారు, వాళ్ళని వెంబడించిన వాళ్ళు అలానే ఉన్నారు. భక్తులు అదే నేర్పారు, వాళ్ళని అనుసరించినటువంటి వ్యక్తులు కూడా అలాగనే ఉన్నారు. ఆ భక్తులు వెళ్ళిపోయారు, వాళ్ళని అనుసరించి అలా ఆత్మల్ని మండించినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నా కానీ వృద్ధులు అయిపోయారు. అయినా వాళ్ళు ఉన్న దగ్గర ఆ మంట కనపడతానే ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. వాళ్ళు ఎప్పుడు ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు. అలా ప్రభువులో ఆనందించటం దేవునికి సంతోషం, మనకు కూడా ఆశీర్వాదకరం. ప్రభువులో ఆనందించటం అనేది కాసేపు ఇప్పుడు మనం ఆరాధించుకున్నాం మైమరచి, ఎంతో హాయిగా ఉంది ప్రాణానికి. మనసులో ఏదో ఒక వేదన తీసేసినట్లుంది. ఆ ఆరాధనలోనే స్వస్థత, ఆరాధనలోనే మన వేదన వెల్లడి చేసుకుంటాం, ఆరాధనలోనే దుఃఖపడతాం, ఆరాధనలోనే ఆనందిస్తాం, ఆరాధనలోనే క్రొత్త తైలము, దేవుని నూతన శక్తి పొందుకుంటాం. ఆ పరవశం నేను క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచిన దినాల్లో నేను అనుభవించాను. ఈరోజు కూడా ఒక్కోసారి కూర్చొని ఏడ్చుకుంటాను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, ఒక్కోసారి కూర్చొని ఏడ్చుకుంటాను. ఆ భక్తుల్ని ఎందుకు తీసుకున్నావు ప్రభా? వాళ్ళు ఉన్నట్టయితే ఇంకా అనేక మందిని నీ కొరకు మండిస్తూనే ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు తీసుకున్నావు నాయన? బలహీనలైన మమ్మల్ని నిలబెట్టావు, ఈవేళ యోధుల్ని తీసుకున్నావు దేవా అని వాళ్ళ పరిచర్య, వాళ్ళు దేవుణ్ణి మయంపరిచిన తీరు, వాళ్ళు దేవుళ్ళు ఆనందించిన తీరు, వాళ్ళు భక్తుల్ని తయారు చేసిన తీరు తలుచుకొని ఏడ్చుకుంటాను. కనీసం అందులో కొంతైనా చేయాలని నా ఆరాటం. దేవుని కృపను బట్టి మనలో కొంతమంది అలాగా ఖాళీ సమయాన్ని 4 కలిసి ప్రార్థించుకుంటా, ఆరాధించుకుంటా, పరిశుద్ధాత్మను పొందుకుంటా, ఆ నూతన శక్తితో నింపబడతా నాకు కనిపిస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళని బట్టి నా దేవునికి మహిమ. అందరూ అలానే తయారు కావాలి. అంత్యదినాలు, అంతమయ్యే దినాల్లోకి వచ్చి ఉన్నాం మనం. ఇంకా మునుముందు రోజుల్లో భక్తి ఇంకా తరిగిపోయే అవకాశం ఉంటుంది. దీపంలో నూనె అయిపోయే కొద్దీ దీపంలో నూనె అయిపోయే కొద్దీ దాని వెలుగు కోల్పోయినట్టు అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనలో తరిగిపోయే కొద్దీ మనలో ఆ వెలుగు, ఆ తీవ్రత చల్లారిపోయినట్టు మనకు అర్థమైద్ది.
వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అప్పట్లో ఆ సమస్యని గుర్తుపట్టి మళ్ళా దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించుకొని సన్నతించుకొని మళ్ళా దేవుని శక్తిని పొందుకునేవాళ్ళు. ఈ అలవాటు ఆ రోజుల్లో పెద్దలకు ఉంది. అపోస్తలుల కార్యంలో అపోస్తలులకు కూడా ఈ అనుభవం ఉంది. పేతురు వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది ఒకసారి, అలాగే రెండవ సూచక్రియ జరిగినప్పుడు 5,000 ఒకసారి, మొత్తం 8,000 మంది రక్షణలోకి వచ్చారు, ప్రభువులోకి వచ్చారు. ఈ 8,000 మంది పట్టబడ్డ తర్వాత అపోస్తలులకి వ్యతిరేకత వచ్చింది. వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టారు. ఆ నామమును ప్రచారం చేయకూడదు, ఆ నామమును గురించి మాట్లాడకూడదని వాళ్ళని కొరడాలతో కొట్టి వాళ్ళని భయపెట్టి పంపించారు. అలాంటి పరిస్థితి వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి స్తుతించి దేవునికి మొర్రపెట్టిన తర్వాత దేవుని పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చిందని రాస్తుంది. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అని రాసుంటుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 4వ వచనం. ఇప్పుడు ఒకసారి నిండిన తర్వాత, ఇప్పుడు ఈ పాత్ర ఉందండి, దీన్ని ఒకసారి నింపాం ఈ గ్లాసుని, మళ్ళీ ఎప్పుడు నింపాల్సి వచ్చింది? అలా కాకుండా నింపబడినట్లు అలానే ఉంటే మళ్ళీ నింపడానికి కుదిరిద్దా? ఆల్రెడీ నింపబడి ఉన్నదాన్ని మళ్ళీ నింపడానికి కుదిరిద్దా? కుదరదు. ఒకసారి నింపబడింది మళ్ళా నింపబడాల్సి వచ్చింది అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ నింపబడింది ఖర్చు చేయబడింది అని అర్థం. అలాగునే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన మనందరిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తరువాత ఇక మనలో బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాళ్లే అని పరిశుద్ధాత్మ అభిషేకం లేదా పరిశుద్ధాత్మ శక్తి కోసం ప్రార్థన చేయటం మానకూడదు. అర్థమైందా? దీనికి ఎన్నోసార్లు మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ధనవంతుడు ఒకడు మన ఇంట్లో కూర్చున్నాడు, మన ఇంటికే వచ్చాడు, మనతోనే ఉంటున్నాడు. ధనవంతుడు, ఫుల్ సౌండ్ అనుకోండి. అతడు ఎంత సౌండ్ అయి ఉన్నా మనం అతన్ని అడక్కపోతే మన అవసరాలకు అతడు ఇవ్వడు కదా. మన ఇంట్లోనే ఉంటున్నాడు, కానీ మనకు కావలసిన ఆహార వస్తువులు, ఇతర అవసరతలకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ ఉన్నాయో లేవో అతడు ఎరుగడు కదా. ఒకవేళ ఎరిగి ఉన్నా మనం అడక్కపోతే అతను ఇవ్వగలడా? మనం అడుగకయే ఇవ్వటం మర్యాద కాదు కదా. పెద్దలు మాట అంటారు, అడగంది అమ్మైనా పెట్టదని. బైబిల్లో మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏం అడగమన్నాడు? స్పష్టంగా పరిశుద్ధాత్మనే అడగమన్నాడు. తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని రాస్తుంది. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా 11:13లోను మత్తయి సువార్త 7:7లోను ఇలా రాస్తుంది. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. అడుగు వారికి ఇచ్చును అంటే అడగని వాళ్ళకి. పెద్దగా చెప్పండి, అందరూ పెద్దగా చెప్పండి. అడుగు వారికి ఇచ్చును అంటే అడగని వాళ్ళకి అనేగా. అంటే పరిశుద్ధాత్మను మనం అడిగి పొందవలసిన అవసరత ఉంది. మరి అట్లయితే మీరు బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడేంది మరి? అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో. అవునా? చూడండి, ఆ మాట చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మను తన లోపలికి స్వతంత్రించుకుంటున్నాడు, స్వీకరించుకుంటున్నాడు, లోపలికి వస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఓకే, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అడగటం ఏంది? కానీ అడగమని రాస్తుంది. అది సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు అడగమని.
పేతురేమో బాప్తీసం పొందండి నాయన, మీరు మారు మనసు బాప్తీసం పొందండి, మారు మనసు పొందండి. బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మీకు వచ్చేస్తాడు అన్నాడు, వరముగా మీకు అనుగ్రహించబడతాడు అన్నాడు. అంటే ఇక్కడ అడగమన్నాడా, పొందమన్నాడా? బాప్తీసం ఉందండి, అంతేగాని పరిశుద్ధాత్మను అడిగి పొందండి అలా. అక్కడ బాప్తీసం పొందండి, మారు మనసు పొంది మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడును. ఆ వరం పొందుతారు మీరు. ఇది దూరస్తులకును సమీపస్తులకును అందరికీ దేవుని వాగ్దానం. అక్కడ అడిగే పని లేదు. మనం మారు మనసు పొంది బాప్తీసం పొందితే చాలు, పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశిస్తాడు. అది పేతురు చెప్తుంది, మీరు ఇది చేయండి పరిశుద్ధాత్మను పొందుతారు అని. అంతవరకు అయిపోయింది, అంతేగాని అడగమల్లా అక్కడ. కానీ మనం లూకాసు వార్త 11:13 చూస్తే, తండ్రి తనను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు. అంతేకాదు, అడుగుడి మీకు ఇయ్యబడిందని మత్తయి సువార్త 7:7లో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదగువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని. తర్వాత చదువు, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఆయన ఇచ్చే మంచి ఈవి పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా. ఇంతకీ అభిషేకము అనే మాట ఎక్కడుంది అసలు బైబిల్లో? అభిషేకం 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 తెగ మాట్లాడుతున్నారు క్రొత్త నిబంధనలో. అసలు అభిషేకం అనే మాట ఎక్కడుంది? ఒక ప్రశ్న. యోహాను రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక తీసుకోండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక అది సమస్తమును ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినారు. ఎవరు మన పరిశుద్ధుడు? నా పరిశుద్ధుడవు నీవే, నా పరిపూర్ణుడవు నీవే అని ఎవరి గురించో పాడాం మనం. ఎవరైనా మన పరిశుద్ధుడు? యేసు. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక మీరు సమస్తము ఎరుగుదురు. సమస్తము ఎరుగుటకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం, పరిశుద్ధుని అభిషేకం అవసరం. అర్థమైందా? తర్వాత ఆ ఒక్క చోటే కాదు, 27వ వచనం కూడా చూస్తే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఇలా పలు దఫాలు అభిషేకం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. సత్య సంబంధమైన అభిషేకము మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన అంటే సత్యమును గూర్చిన ప్రత్యక్షత పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల కలుగుతుంది. అంతేకాదు, సమస్తము ఎరుగుట అనేది కూడా పరిశుద్ధాత్మ అభిషేకం వలన కలుగుతుంది. ఆ అభిషేకం మనకు పరిశుద్ధుడు ఇస్తాడు. అభిషేకము అంటే 2 అర్థాలు. ఒకటి, అభిషేకము అంటే అధికారము. పట్టాభిషేకము చేశారు రాజకుమారుడికి అంటే ఇక నుంచి అతడు రాజుగా అధికారం చలాయిస్తాడు. పట్టాభిషేకం పొందాడు అంటే ఇంకా అధికారం అయిపోయాడు అన్నమాట. అభిషేకం అనే దానికి 2 అర్థాలు. ఒకటి, అధికారము అనుగ్రహించుట. రెండవది, శక్తినిచ్చుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శక్తినిచ్చుట. దీని గురించి అపోస్తల కార్యం 1:8లో యేసయ్య మాట్లాడాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి మీలో ఎలా పనిచేసిద్దంటే, యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూ దిగంతములంతట వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమవుతారు? మీరు నాకు సాక్షులు అవుతారు. సో సమస్తము ఎరిగిన వారమై ఉండాలంటే
సత్యమును గ్రహించిన వారమై ఉండాలంటే, భూదిగంతముల వరకు క్రీస్తుకు సాక్షులమై ఉండాలంటే మనకి ఏం కావాలి? పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి అభిషేకం కావాలి. ఆత్మ మన యందు ఉన్నాడు. ఆయన ఇచ్చే అభిషేకం కోసం మనం ఖచ్చితంగా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాల్సిందే. దానికోసం ప్రత్యేకంగా దేవుణ్ణి ఆశ్రయించాల్సిందే. ఇది లేఖనం స్పష్టంగా ఇస్తున్న సాక్ష్యం. కొంతమంది అంటారు బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాడు, ఇంకా మళ్ళీ పరిశుద్ధాత్మ దిగిరా అనేది అనవసరం. బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాడు, మళ్ళీ పరిశుద్ధాత్మ కోసం స్పెషల్గా ప్రార్థన చేయటువంటి పిచ్చితనం అని గొప్ప బోధకులుగా చలామణి అవుతున్న వాళ్ళు కొంతమంది మాట్లాడటం నేను విన్నాను. అది తప్పున్నారా? తప్పు. బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశిస్తాడన్నది నిజం. కానీ పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించినంత మాత్రాన ఆయన అభిషేకం మన మీద ఉంటుందనేది గ్యారంటీగా చెప్పలేం. వ్యక్తి లోపలికి వచ్చాడు, ఆయన అడిగినప్పుడు ఆయన శక్తి మన మీదకి పంపుతాడు. మన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనిషి సంపన్నుడైనా సరే మనం అడిగినప్పుడు కావాల్సింది ఇస్తాడు. అడక్కపోతే ఇవ్వడో. అందుకే అడిగి పొందాలి, అడుగుడి అని స్పష్టంగా దేవుడు మాట్లాడాడు వాక్యంలో. యేసయ్యే మాట్లాడాడు. తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా. పరిశుద్ధాత్మ లోపలికి రావటం వేరు, ఆయన అభిషేకం మీదికి రావటం వేరు. అపోస్తల కార్యం 1:8 మీ మీదికి అన్నాడు. ఓకే, మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు ఆత్మ లోనికి వస్తాడు. మనం నీటిని 2 రకాలుగా వాడతాం. 1 లోపలికి తాగుతాం, 2 పైన పోసుకుంటాం. అవునా? లోపలికి తాగటం వల్ల బతికుంటాం. ఎప్పటికప్పుడు పైన స్నానం చేయటం వల్ల బలముగాను ఆరోగ్యంగాను ఉంటాం. లేకపోతే రోగగ్రస్తులమై పెందలాడి చేస్తాం. ఏమంటారు? అందుకే రోజు కనీసం ఒకసారన్నా స్నానం చేయాలి. అలాగే నీటిని 2 విధాలుగా వాడతాం. 1 కడుపులోకి తాగుతాం, దానివల్ల మనం బ్రతికుంటాం. 2వది మనం బ్రతికున్నప్పటికీ రోగులుగా ఉండకుండా ఆరోగ్యంగా ఉండున్నట్లు మనం స్నానాన్ని చేస్తాం, అంటే నీళ్లు పైకి పోసుకుంటాం. అట్లాగా పరిశుద్ధాత్మ 2 విధాలు. 1 మన లోపలికి వచ్చి మనల్ని చచ్చిన స్థితి నుంచి బ్రతికించి యేసు వైపు తిప్పుతాడు. అలా బ్రతికిన తర్వాత ఏ రోజుకా రోజు ఆయన ఇచ్చే శక్తిని పొందినట్లు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇది తప్పనిసరి. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పటికప్పుడు మీరు ప్రార్థించి ఆ శక్తి పొందుకొని శక్తివంతులై ఉండాలని నేను ఆశించే ఈ మాటలు చెప్తున్నాను. చెప్పినా చేయకపోతే ఇక నాకు సంబంధం లేదు. మీతో కూడా క్రీస్తును చూడండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఓకేనా? ఇట్లాగన దేవుని చేత మనం అభిషేకం పొందాం. మళ్ళా పొందాలి. అది అపోస్తలులు చూపించిన మాదిరి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంతమంది అంటారు బాప్తీసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాడు అని. వాస్తవమే. అభిషేకం సంగతి ఏంటి? లోపలికి వచ్చాడు సరే, మీదికి వచ్చే సంగతి ఏంది? మీదికి రావాలి కదా. ఇంకా మీదికి వచ్చేది లోపలికి వచ్చాడు ఇంకా చాలు. కాదు. పరిశుద్ధాత్మ మీ లోనికల్లా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి మీకన్నాడు. అలాగే ఒక్కసారి మీరు అపోస్తల కార్యం 8వ అధ్యాయం తీసుకొని చూడండి. సమరయలోని వారు ఫిలిప్పు చేత బాప్తిస్మం పొందారు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము చూపిస్తాను. ఆ వచనం అండర్లైన్ చేసుకొని ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తే వాళ్ళని ఈ వచనాలు చూపించి ప్రశ్నించండి. రోషం కలిగి ఉండండి సత్యం విషయంలో. 8వ అధ్యాయము చూడండి, 14వ వచనం చదువుతున్నాను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను చూడండి, ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు.
వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. ఓకేనా? వారు ప్రభు అయిన యేసునామములో బాప్తిస్మం పొందారు. పరిశుద్ధాత్మ వాళ్ళ లోపలికి ప్రవేశించడం జరిగింది, కానీ ఆయన అభిషేక రూపమే వాళ్ళ మీదకి దిగి రావాల్సి ఉంది. అది ఎప్పుడు జరిగిందంటే పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచినప్పుడు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరు పరిశుద్ధాత్మను పొందినట్లు, ఆ శక్తితో నింపబడినట్లు. చూడండి, ఎలా ఆత్మను పొందగలం అన్న ప్రశ్నకి ఇప్పుడు సమాధానం కూడా వెతుక్కోవచ్చు. ఇప్పుడు ఒకటి స్పష్టమైంది మీకు. బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించింది నిజం. కానీ ఆయన శక్తి కొరకు ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేసి ఆ శక్తిని పొందుకోవాలి అనేది నిజం. పరిశుద్ధాత్మ మనకి లోపలికి లోనికి వచ్చుట ఉంది. ఆయన అభిషేక రూపమై శక్తి రూపమై మన మీదకి దిగి వచ్చే అనుభవం కూడా ఉంది. మ్యాటర్ క్లారిటీ ఉందా? ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? ఎంతమందికి అర్థం అవుతుంది? దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా. ఈ రెండు పద్ధతులు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకోవాలి. కొంతమందిని గమనించండి మీరు, వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఉంటారు, కానీ 2 రోజులు బాగుండి 3వ రోజు పడుతుంటారు. 4 రోజులు బాగుండి 5వ రోజు ఏడుతుంటారు. ఎలాగంటే ఒక రోగుల్లాగా ఉంటుంది వాళ్ళ భక్తి జీవితం, పేషెంట్ లాగా ఉంటుంది. 4 రోజులు బాగుంటే 4 రోజులు తేడాగా ఉంటారు. ఎందుకని అంటే, ఇప్పుడు టీబీ పేషెంట్ని చూడండి మీరు, బతికే ఉంటాడు, చచ్చిపోయి ఉంటాడు, బతికే ఉంటాడు. కానీ ఒక సంపూర్ణ ఆరోగ్యవంతుడు పరిగెత్తుతాడా? 4 అడుగులు వేసి కూలబడతాడు. ఎందుకు? శక్తి లేదు. ప్రాణం ఉంది, బతికున్నాడు, శక్తి లేదు. అలాగే బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినప్పుడు బ్రతికించబడ్డాం మనం. కానీ టీబీ పేషెంట్ లాగా చచ్చినోడు బతికినట్టు. ఇప్పుడు మరి శక్తి కావాలంటే ఏ రోజు కాదు, ఎప్పటికప్పుడు. కాస్త బలహీనత కనపడుతుందిరా అంటే మళ్ళీ పోయి దేవుని దగ్గర కూర్చోవాలి, మళ్ళా శక్తితో నింపబడాలి. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. పొందుకో. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆత్మను పొందుకోవాలి. ఈ ఆత్మను పొందుకొనుట ఎలా? 1, పరిశుద్ధులు, అపోస్తలులు, పెద్దలు, దేవుని ఆత్మ సంబంధులు, దేవుని ఏర్పాట్లో ఉన్న పాత్రలు మన మీద చేతులు ఉంచినప్పుడు మనం ఆత్మను పొందుతాం. ఇదొక నిరూపణ ఉంది బైబిల్లో, అది చూపించా ఇప్పుడే. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మీరు చూశారు. ఎన్నో వచనం? 15వ వచనంలో, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఇదే అపోస్తల కార్యం 19లో కూడా పౌలు చేస్తాడు. ఎఫెసులో కొంతమంది బాప్తిసం పొంది ఉంటారు, వాళ్ళు యోహాను బాప్తిసం పొంది ఉంటారు. అప్పుడు పౌలు వారిని అడుగుతాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అంటాడు. వాళ్ళు అంటారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. మరి దేన్ని బట్టి బాప్తిస్మం పొందారు? మీరు యేసు ప్రభుని గూర్చి తెలుసుకొని ఆయన చెప్పిన ప్రకారం బాప్తిస్మం పొందితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనే పదం మీరు విని ఉండాలి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు అనే పదం వాడాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మీరు అలాగున యేసు ప్రభు చెప్పిన క్రమంలో బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ అనే పేరన్నా ఇనుంటారు. కానీ మీరు అసలు ఏమంటున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. అంటే మీరు బాప్తిస్మం ఎలా పొందారు అంటే యోహాను బాప్తిస్మమును బట్టియే అన్నారు. ఓహోహో, ఆ బాప్తిస్మంలో ఉన్నారా? అది కాదు నాయన, ఆ యోహాను ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చాడో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఎదుగో ఆయన ఇలా చేశాడు, ఇది సంగతి అని చెప్పి అక్కడ వాళ్ళకి మొత్తం క్లారిటీ ఇచ్చి మళ్ళా వాళ్ళందరికీ ఆయన బాప్తిసం ఇచ్చాడు. కొంతమంది ఒకసారి బాప్తిసం పొందిన వాళ్ళు మళ్ళా బాప్తిసం పొందకూడదని వాదిస్తారు. సత్యం ఎరుగక ఒకవేళ తెలిసి తెలియక స్పష్టత లేకుండా ఒక వ్యక్తి బాప్తిసం పొందితే
తర్వాత అదే వ్యక్తి కనువిప్పు కలిగి, అయ్యో నాకు సత్యం తెలియదు, ఆనాడు వేరే ఉద్దేశంతో నేను బాప్తిస్మం పొందాను, ఈరోజు నాకు స్పష్టంగా సత్యం అర్థమైంది, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగితే తప్పకుండా ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వచ్చు. నా దగ్గరికి కొంతమంది అలాగొచ్చి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అడిగాను నేను ఒక ఊర్లో, మీరు బాప్తిస్మం పొందారా అంటే పొందామన్నారు. అయితే సంతోషం అన్నాను. వాళ్ళు అన్నారు ఒకసారి కాదు 3 సార్లు పొందామన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. బాప్తిజం ఒకసారే కదా, 3 సార్లు ఏంది అనుకున్నాను. నేను అడిగాను, 3 సార్లు ఏంటంటే, మీరు బాప్తిజం పొందితే మీ ఊర్లో చర్చి కడతామన్నారు, అందుకని మేము చర్చి కోసం బాప్తిజం పొందామన్నారు. మరి 3 సార్లు ఎలా ఇచ్చారంటే వాళ్ళు చెప్పారు, బేస్ మట్టం కట్టి ఒకసారి ఇచ్చారంట, మొత్తం బాప్తిజమాలు ఇచ్చి ఫోటోలు తీశారు. లెంటల్ లెవెల్ కట్టి మళ్ళీ ఒకసారి ఫోటోలు తీశారంట బాప్తిజమాలు ఇచ్చి వాళ్ళకే. మరి ఇంకొకళ్ళు ఏడొస్తారు. తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీశారంట, మొత్తం 3 సార్లు. అంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, ఎందుకు పొందారు మీరు బాప్తిజం అంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, నేను చర్చి కోసం బాప్తిజం పొందామన్నారు. మరి పాపక్షమాపణ కోసం, ఆత్మరక్షణ కోసం, నిత్య జీవం కోసం, నీతిమంతుడైన యేసు రక్తంలో కడగబడట కోసం కాదా? అవన్నీ మాకు తెలియదు. అవన్నీ ఇప్పుడు నువ్వు చెబుతుంటే మాకు అర్థమవుతుంది, మాకు అవన్నీ తెలుసు. అందుకే మేము ఒక తీర్మానానికి వచ్చాం. ఏంటి తీర్మానం అంటే, మాకు మళ్ళీ బాప్తిస్మం. ఎందుకు కోరుతున్నారు అంటే, అప్పుడేమో చర్చి కోసం తీసుకున్నాం తెలియక, ఇప్పుడు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది అడుగుతున్నామన్నా అని అడిగారు. నేనేం చేయాలి మీరు చెప్పండి, ఇవ్వాలా వద్దా? అది ఎరుగక, ఒకవేళ తెలియక ఇతరులు మిస్లీడ్ చేసి చీర చూపించి బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పటి రోజుల్లో అవి జరిగినాయి, కొన్ని సంవత్సరాల క్రితం అవి జరిగినాయి. ఎలా చేశారో పిచ్చిగా చేశారు కొంతమంది. ఇప్పుడు అందరికీ కనువిప్పు కలుగుతుంది, అందరూ కూడా దేవుని వాక్యాన్ని గురించి అవగాహన పొందుతున్నారు. కొంతమంది ఇదొక సిద్ధాంతం పెట్టారు, ఒకసారే నువ్వు ఎట్టన్నా తీసుకో, ఒకసారే. ఎవడు చెప్పాడు ఒకసారి అని? వాళ్ళు తెలియక యోహానును బట్టి మేము బాప్తిసం పొందామంటే పౌలు వాళ్ళకి మళ్ళీ బాప్తిసం ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. కాబట్టి అవగాహన లేకుండా వేరే ప్రలోభాల కోసం ఒకవేళ బాప్తిసం పొందిన వాడు కనువిప్పు కలిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం సిద్ధపడి వచ్చినట్లయితే ఆ వ్యక్తికి తప్పనిసరిగా బాప్తిస్మం ఇవ్వవచ్చు. ఓకేనా? రైట్. పరిశుద్ధాత్మను ఎలా పొందగలం అన్న దానికి సమాధానంగా ఇప్పుడు మనం వెతుక్కుంటున్నాం. ఫస్ట్ ఒక మాట మాట్లాడుకున్నాం, పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చే ఘట్టం ఒకటి ఉంది, మీదికి వచ్చే ఘట్టం ఒకటి ఉంది. వీటన్నిటికంటే ముందేమన్నాం, దేవుని యందు ఆనందించుట అనే విషయం గుర్తు చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం వరుసగా ఒకదానికొకటి లింకు చేసి చెబుతా, ఏం టెన్షన్ పడొద్దు, అర్థం కాదని ఒక విలువైన సమాచారం మీకు అందించి ముగిస్తా. అందరు కలిసి ఒకసారి మళ్ళీ సంతోషంగా స్తోత్రం చెప్పండి. రైట్. మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మను ఎలా పొందగలం? పరిశుద్ధాత్మను పొందడానికి కావలసిందేంది? పరిశుద్ధాత్మను పొందకపోవటానికి ఉన్న సమస్య ఏంటి అనే 2 కూడా మీకు స్పష్టపరుస్తా. వాటిలో మొట్టమొదటి పద్ధతి చెప్పాను, పరిశుద్ధులు అపోస్తలులు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినట్టు ఎక్కడెక్కడ రాస్తుంది? ఇప్పుడు మీరు చూశారు, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 15వ వచనంలోను, అలాగే అదే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం కూడా ఒకసారి తీసుకోండి. పనిలో పనిగా అది కూడా చూసి నోట్ చేసుకున్నారనుకో, ఎవరన్నా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఒకసారి 19వ అధ్యాయము 6వ వచనం 4, లేకపోతే మీరు మొదటి నుంచి కూడా చూడొచ్చు. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు, నేను చదువుతాను తమ్ముడు, పై ప్రదేశములలో సంచరించి, చదువు అన్నప్పుడు చదువు. పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు.
అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చిందని చెప్పాను. అర్థమైందా? యోహాను ఇచ్చిన బాప్తిస్మం మారు మనసు విషయమైన బాప్తిస్మము. ఇది ఇక్కడ స్పష్టత అని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. ఎంత క్లియర్గా రాశాడో చూడు. ఎలాగొచ్చెను? వారి మీదికి వచ్చాను. ఇందాక అపోస్తలులు కూడా చేతులు ఉంచినప్పుడు ఆయన వారి మీదికి దిగాను. అంటే అంతకుముందు వారి మీద ఎవరి మీద దిగి ఉండలేదు. వీళ్ళు చేతులు ఉంచినప్పుడు అది జరిగిన విషయం. పరిశుద్ధాత్మ మీదికి వచ్చుట. ఇది ఎలా జరిగింది? అపోస్తలులు చేతులుంచినప్పుడు వారు అభిషేకం పొందారు, శక్తి పొందారు. ఆత్మ వారి మీదికి వచ్చాడు. బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ లోనికి ప్రవేశించాడు. అపోస్తలులు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి దిగి వచ్చింది. ఆ వచ్చిన శక్తిని కూడా బైబిల్ పరిశుద్ధాత్ముడనే అంది. అది ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం. ఇదేంది 2 సార్లు ఏంది? ఒకసారి లోపలికి వచ్చినప్పటికి సరిపోదని కాదు బాబు. లోపలికి వచ్చే ఘట్టం ఒకటి ఉంది, అదే ఆత్మ మీదికి వచ్చే ఘట్టం కూడా ఉంది. ఆ మీదికి వచ్చే ఘట్టం ఎలా జరుగుతుంది? పరిశుద్ధులు చేతులుంచినప్పుడు, అపోస్తలులు చేతులుంచినప్పుడు, దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు చేతులుంచినప్పుడు ఆనాడు వారు ఆత్మను పొందారు. ఒకటి. ఓకేనా? రెండవది, ఎలా ఆత్మను పొందగలం అనే దానికి రెండవది, ఒకసారి మీరు అపోస్తల కార్యమే, ఎటు పోవద్దు, అపోస్తల కార్యమే 4వ అధ్యాయం తీసుకోండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము తీసారా? రైట్. ఇప్పుడు చూపించే వచనం చూడండి. 23వ వచనం నుంచి, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అని మొదలుపెట్టి, ఇక వాళ్ళు ఆ విషయాలన్నీ పాత నిబంధన లేఖనాలు కూడా ఎత్తుతారు. ఇక్కడ అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఇవి కీర్తనల గ్రంథం 2 కీర్తనలో ఉంటుంది ఆ ప్రవచనం. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మాత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని వారు ప్రార్థన చేయగా, వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఒకటి, పెద్దలు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వస్తుంది. రెండవది, ప్రార్థించుట ద్వారా పరిశుద్ధ ఆత్మను పొందగలము. స్తోత్రం. గట్టిగా చెప్పండి. రెండవది, ఆత్మని ఎలా పొందగలం? ప్రార్థించుట ద్వారా పొందగలం. ఏమండి, ఈ సంగతులు తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని మీరు ఆత్మయందు బలవంతులై ఆత్మాభిషేకం గలవారై మీరు దేవుని కోసం భగ్గున మండి ప్రజ్వలించి అనేకులను మండించేవారుగా తయారు కావాలి. మీరు శక్తిని పొందుకొని అనేకులను శక్తివంతులుగా తీర్చిదిద్దటానికి మీరు ముందు లైన్లోకి రావాలి. అపోస్తలులు చేతులుంచినప్పుడు అవతలి వాళ్ళు శక్తి పొందారంటే ముందు ఆ శక్తి ఎవరి మీద ఉంది? పెద్దగా చెప్పండి, మీ దండం పెడతాను. మోషే తన చేతులు యెహోషువ మీద ఉంచినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడనుంది.
ద్వితీయోపదేశ కాండం ఒకసారి చూడండి, చివరి అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయము 34:9 చదువు. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. అది మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాను. అవునా? అంటే జ్ఞానమును కలిగించు ఆత్మ యెహోషువ మీదకి వచ్చింది. అంతకుముందు ఆత్మ ఎవరి మీద ఉంది? అది. ఓసారి మోషే ఫీల్ అవుతాడు, ఈ గుంపు మొత్తాన్ని నేనేమన్నా అన్నానా? ఈ గుంపు మొత్తాన్ని నీ రొమ్మున మోయాలని చెప్తున్నావు నువ్వు? ఏం మామూలు వీళ్ళు? వీళ్ళందరినీ నేనేమన్నా కన్నానా నా రొమ్మున మోయటానికి? అంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకయ్యా అంత ఫీల్ అవుతావు? నీ వల్ల కాకపోతే చెప్పు, ఇశ్రాయేల్లో 70 మంది పెద్దలను ఏర్పరచు, వాళ్ళని తీసుకొని రా, నీ మీదున్న ఆత్మలో వారికి పాలు నియమిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దగా చెప్పండి. నీ మీదున్న ఆత్మలో వారికి పాలు నియమిస్తానంటే అప్పుడు మొత్తం సిద్ధపరిచాడు 70 మందిని. వాళ్ళు వచ్చారు. మోషే మీదున్న ఆత్మలో పాలు వారి మీదికి పంపినప్పుడు వారు ప్రవచించడం మొదలు పెట్టారు. అర్థమైందా? అక్కడే ఎల్దాదు మేధాదు పాళెంలో ప్రవచిస్తున్నారు. 68 మందే ఉంటారు ఇక్కడ, 2 పాళెంలో ఉంటారు. అక్కడ వాళ్ళు మొత్తం ఏర్పరచబడిన 70 మంది మీదకి పరిశుద్ధాత్మను పంపుతాడు. అది ఒకప్పుడు మోషే మీద ఉంది. ఆ మోషే మీద ఉన్న ఆత్మలో ఒక పాలు అంటే ఏంటి? శక్తి. ఆ శక్తిని కూడా ఆత్మ అని పిలిచాడు, పరిశుద్ధాత్మ అని పిలిచాడు. అది అసలు రహస్యం. ఇదే విధంగా ఇప్పుడు ఆ వచనం చూపించాలా మీకు? అది సంఖ్యాకాండంలో ఉంటుంది. సంఖ్యాకాండం ఒకసారి తీసుకోండి. మోషే ఫీల్ అవుతాడు, వీళ్ళందరినీ నేనేమన్నా గన్నానయ్యా, నా నెత్తినేసావు వీళ్ళందరినీ. సంఖ్యాకాండము చూడు, 11వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఏమయ్యా? ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఏమని అడుగుతున్నారు. పిల్లలు సాగించుకున్నారు ఈ దుర్మార్గులు. అదే ఆయన ఫీలింగు. ఆయన ఆ మాట చెప్పలేదే, నేను చెబుతున్నాను. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల, వీళ్ళందరినీ నేను ఒక్కడే మోయలేనాయా, నా వల్ల కాదన్నాడు. తేల్చి పడేశాడు. అంటే బుర్ర తినేశారు. ఆ మోసే బుర్ర తినేశారు. మామూలుగా పీక్క తిన్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏం చేయాలా? కావాల్సిన బలం ఇచ్చాడు దేవుడు, కానీ మనిషి తట్టుకోలేకపోయాడు. 4:30కు లేచి వచ్చా పొద్దున, కాసేపు దేవుడితో గడుపుదామని. మహారాజులు అప్పుడే నిద్ర మేలుకున్నాను నా పేణానికి. ఇక నేనేదో లోపల చాలామంది ఉన్నారని తెల్లవారుజాము 4:30కి నేను పోయి ఎదురు మెల్ల మీద కుర్చీ వేసుకొని కూర్చున్నా. ఈ లోపలికి వచ్చే అవకాశం లేదు. ఎవరు లేచినా సరే అద్దుగా వచ్చాడని ఇక వచ్చి కూర్చుంటారు నా దగ్గర. అందుకే నేను ఆ జామున పగలొస్తే బతకని ఇట్లా వాళ్ళ బాధలు వాళ్ళ తప్పేం కాదు. అది చాలామంది కనపడ్డాడంటే అన్నా అనుకుంటా ఇక తల్లి వెంట పిల్లలు పడ్డాడు పడతారు. ఇక నేను ఎటో కట్టు పారిపోతూ ఉండాలి. పారిపోయినా సరే అంట పడతాను. నేను దేవుడితో గడుపుదామని వచ్చానమ్మా అన్నా కూడా 2 ముక్కలు చేసి గడుపన్నా అంటారు. ఆ జామున లేచి వస్తే వచ్చారు 2 జతలు వచ్చేసారు. అప్పుడే లెగుతున్నారు, ఇక లైన్లోకి వస్తున్నారు. వాళ్ళని చూసి చిన్నగా వస్తున్నారు. ఇక అంతే, ఆ వచ్చిన 2 జతల మీద చేతులు పెట్టి పరారు ఈ మధ్య లేకుండా.
అంటే చీకట్లో కూడా గుర్తుపట్టారు. పాపం మోసే బతుకు కూడా అంతే. చిన్నపిల్లలు సాగించుకుని అల్లాడిచ్చేసరికి బయటపడ్డాడు. ఇంత జనమును ఒంటిగా మోయిట నా వలన కాదు అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడో చదువు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తీసుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో, ఆ మాట అండర్లైన్ చేయాలి, నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకుండున్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. చాలు. ఒక పాలు వాళ్ళ మీద నియమిస్తేనే 70 మంది ప్రవచించడం మొదలు పెట్టారు, శక్తివంతులయ్యారు. అంటే ఆ 70 మంది మీద ఉన్న ఆత్మ మోషే మీదే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పెద్ద సమూహమును మోయాలంటే దానికి సరిపోయిన అభిషేకాన్ని దేవుడు ఇవ్వాలి. లేకపోతే మెంటల్ హాస్పిటల్లో పేషెంట్ అవటం ఖాయం, గ్యారంటీ. చిన్న ఫ్యామిలీని డీల్ చేసుకోవడానికి చేత కాకనే పిచ్చి హాస్పిటల్లో చాలామంది చేరారు. స్తోత్రం. చిన్న ఫ్యామిలీని డీల్ చేసుకోలేక కొంతమంది ఆడోళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు, కొంతమంది మగోళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి నిద్ర మాత్రలు మింగి కూర్చున్నారు. ఇప్పుడు సాయంత్రానికి నిద్ర మాత్రలు మింగితేనే నిద్ర, లేకపోతే లేచి ఎవరినో ఒకరిని కొడతారు. ఆ మెంటల్ ఎఫెక్ట్ వచ్చి ఒక చిన్న ఫ్యామిలీని డీల్ చేయాలంటేనే అంత కష్టం. మరి ఒక పెద్ద సమూహాన్ని డీల్ చేయాలంటే ఖచ్చితంగా దేవుడు శక్తిని ఇవ్వకపోతే సాధ్యం కాదు. ఇంతసేపు కష్టపడి ఇంతమందిని మోస్తున్నోడికి ఏమన్నా సన్మానాలా? కొంతమంది గణపరిచే వాళ్ళు ఉంటే కొంతమంది అబద్ధ ప్రచారాలు చేసేవాళ్ళు దరిద్రులు. ఏమండి, దేవులాడి నా మీద లేనిపోయిన దిక్కుమాలిన అబద్ధాలన్నీ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నా. పాప ఆనాడు మోసే బతుకు కూడా అంతే. మోసే మీద సనగటం వణగటం, మమ్మల్ని సంపాలని తెచ్చావు, మాకు అట్ట చేస్తున్నావు, ఐగుప్తులో బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, మాకేంది ఈ బాధలని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి కృంగ తీశారు పాపం. ఆయన ఎంతసేపు అని ఓర్చుకుంటాడు మనిషి కాదు, దేవుడా అన్నట్టుగా చిరాకు పడ్డాడు. ఎందుకునైనా చిరాకు పడతావని ఆ శక్తిలో కొంత భాగం కేటాయిస్తే 70 మంది మీదకి వచ్చింది ఆత్మ. అది భక్తులు చేతులుంచినప్పుడు అది నిష్ఫలము కాదు. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము ఎదటి వ్యక్తుల మీదకి వచ్చినట్టు అనేక వచనాలు సాక్ష్యం ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? అలాగున పౌలు తిమోతితో కూడా మాట్లాడాడు. నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరములను నీవు ప్రజ్వలింప చేయవలెనని. కృపావరం ఎలా కలిగింది? పరిశుద్ధాత్మ వలన కలిగింది. పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా వచ్చింది తిమోతి మీదికి? పౌలు చేతులుంచుట ద్వారా వచ్చిందని నాకేం తెలుసు, ఆయనే చెప్పాడు తిమోతి పత్రికలో. చూస్తారా? తెలుసుకుందాం, ఫైనల్ చేసుకుందాం. తిమోతి పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో చూడు. పెద్దల హస్త నిక్షేపణము చేయగా, అక్కడ అభిషేకం గురించి మాట్లాడతాడు. ఫస్ట్ అది చూడు నాయన, తర్వాత ఇంకోటి చూపిస్తా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువు. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, ఇటుపక్క చూడు 2 తిమోతి 1:6 చదువు. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన, నేను చేతులుంచుట వలన. హస్త నిక్షేపణం అంటే చేతులుంచుట. నేను చేతులుంచుట వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుని కృపావరము ప్రజ్వలించుట. ఏమిటి దేవుని కృపావరం? పరిశుద్ధాత్మ.
ఆ పరిశుద్ధాత్మను ఆర్పుకోవటం ఉంది, ఆ శక్తిని చల్లార్చుకోవటం ఉంది, లేదా ప్రజ్వలింపజేసుకోవటం కూడా ఉంది. తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములో అయితే ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి అంటాడు. చదువు ఒక్కసారి, అండర్లైన్ చేయవచనాన్ని. 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. అది ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి అంటే ఆత్మను ఆర్పుకోవటం ఉంది, ప్రజ్వలింపజేసుకోవటం కూడా ఉంది. దీపమును ఆర్పటం ఉంది, ప్రజ్వలింపజేయటం అంటే ఇంకా ఇంకా మండినట్లు ప్రోత్సహించడం, దాన్ని సరి చేసుకోవటం, ప్రజ్వలింపజేయడానికి కావలసిన విధంగా సిద్ధపడటం. నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింప చేయవలెనని నేనెంతో కోరుచున్నాను. అంటే ఆయన చేతులుంచినప్పుడు ఈయన పరిశుద్ధాత్మను పొందాడు. పొందిన ఆత్మ ప్రజ్వలించేటట్టు జాగ్రత్త పడు, చల్లార్చుకోవాకు, ఆత్మను ఆర్పుకోవాకు. అంటే మనం కలిగి ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పుకోవటం అంటే చల్లార్చుకోవటం ఉంది, లేదా ప్రజ్వలింపజేసుకోవటం కూడా మన చేతుల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ప్రజ్వలించింది మీరు చెప్పండి? మనలో వెలుగు స్టార్ట్ అయింది, దీపం వెలగటం మొదలైంది, అది ఎప్పుడు ప్రజ్వలించిద్ది? 2 కార్యాలు జరిగినప్పుడు ప్రజ్వలించిద్ది. ఒకటి, కాసేపు వెలిగిన తరువాత ఆ ఒత్తికి నుసి తయారైంది, బూడిద. అది ఎప్పటికప్పుడు కత్తిరించుట ద్వారా దీపం మళ్ళా ప్రజ్వలించిద్ది. అంటే లోపములను ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ దేవుని ముందు క్రమంగా నిలిచినప్పుడు మనం ప్రజ్వలిస్తాం. ఇది మొదటిది. రెండవది, ఎలా ప్రజ్వలించిద్దంటే నూనె మళ్ళా నింపబడుతుంటే దీపం ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఒకసారి నింపబడిన తర్వాత దాన్ని అంతా వదిలేసామనుకో, నూనె ఉన్నంత వరకు వెలిగి ఆరిపోయిద్ది. అది ఆత్మను ఆర్పుకోవటం అంటే. అది అంటే మళ్ళా నన్ను నింపమని దేవుణ్ణి ఆశ్రయించకపోవటం. మరి ఎంతమందికి తెలుసు ఈ సంగతి? దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. మళ్ళా నన్ను వెలిగించు, నన్ను నింపు, అప్పుడే నేను వెలుగుతాను, అప్పుడే నేను మండుతాను. నువ్వు నన్ను నింపకపోతే నేను నీకు సాక్షిగా ఉండలేను ప్రభువా, బలహీనుడనైపోతాను. నా యందు కనికరపడి నన్ను మళ్ళా నింపు నాయనా అని ఎప్పటికప్పుడు మళ్ళా పునః నింపబడినప్పుడే దీపం ప్రజ్వలించిద్ది. అది పౌలు తిమోతికి చెప్తున్నాడయా, అప్పుడెప్పుడో పొందాను, అప్పుడెప్పుడో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డానని ఆగొద్దు. మళ్ళా దేవుణ్ణి ఆశ్రయించి ఆ నీలో ఉన్న ఆ కృపా వరము, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మాభిషేకము మళ్ళా ప్రజ్వలించినట్లు దేవునిని ఆశ్రయించమంటున్నాడు. అది తన ప్రియ శిష్యునికి ఆ గురువు, ఆత్మీయ నాయకుడు చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. ఇదంతా కలిపి ఏం చెబుతుంది మనకి? పరిశుద్ధాత్మ వెలుగుతో పోల్చాడు, దీపంతో పోల్చాడు. ఆ దీపం ఎప్పుడు ప్రజ్వలించాలంటే 2 మనలో ఉన్నటువంటి లోపములు అనేటువంటి బూడిదను కట్ చేయాలి. మీరు దీపపు ప్రమిదలు చూసారా? నాకైతే అనుభవం తెలుసు, ఎందుకంటే నేను విగ్రహారాధన చేసినోడిని కాబట్టి దీపారాధన తప్పకుండా చేస్తా. దీపపు కుంది ఉంటుంది, ఆ దేవుని గూడని పెట్టుకుంటాం, గూడు ఇంట్లో. ఆ గూటిలో అన్నీ ఉంటాయి, పూజా సామాగ్రి. అందులో దీపపు కుంది ఉంటుంది, దానికి ఒత్తులు ఉంటాయి, నూనె ఉంటుంది. కొన్నిసార్లు అది సరిగా వెలగదు. ఎందుకు వెలగట్లేదు? కొడిగట్టుకుపోయేటట్టు బ్లూ టైప్ మంట వచ్చింది, ఎరుపు మంట పోయి బ్లూ మంట వచ్చింది. అంటే అది కొడిగట్టుకుపోతుంది, అంటే ఆరిపోబోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకసారి గమనించాను నేను. ఒత్తి బాగానే ఉంది, నూనెతో తడపబడే ఉంది, కానీ అది వెలగట్ల. ఎందుకంటే అది కాసేపు వెలిగిన తర్వాత ఆ కాలిన ఒత్తి తాలూకు బూడిద అక్కడ ఉంది. అర్థమైందా? దాన్ని తొలగించినప్పుడు మళ్ళా పూర్ణంగా వెలగటం మొదలైంది. ఏదైతే బూడిద ఉందో ఆ బూడిద ఈ ఒత్తిలో నుండి మంటకి నూనె అందకుండా ఆ సరఫరాను ఆపేసిద్ది. అర్థమైతే చేతులు ఎత్తండి, లేకపోతే వీడియోలన్నా చూపిస్తా చేయగలిగిందే లేదు. అర్థమైందా? అది ఉంది కదా, అదిగో మండుతున్న మంట దగ్గర నల్లగా బూడిద ఉంది చూడండి, అది. అందుకే ప్రత్యక్ష గుడారములో
పరిశుద్ధ స్థలములో దీపస్తంభం ఉంది కదా, అక్కడ వస్తువులన్నిటిలో బంగారు కత్తెర కూడా పెట్టమన్నాడు. బంగారు కత్తెర ఎందుకో తెలుసా? ఒత్తులకు ఉన్నటువంటి బూడిదను కత్తిరించి శుభ్రపరచడానికి. అలా చేయకపోతే మనం వెలిగించినా సరే యారిపోతాయి. ఎందుకు? నూనె సరఫరా కాదు. ఎందుకు? గతంలో మండిన మంట తాలూకు బూడిద ఆ సరఫరాను అడ్డుకున్నందున ఆ నూనె ఈ వెలుగు, ఈ అగ్నికి అందదు. అందనప్పుడు ఆరిపోయిద్ది అన్నమాట. మనలో పరిశుద్ధాత్మను చల్లార్చుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి, దేవుణ్ణి అడగనందున మనం మళ్ళా నూనెతో నింపబడలేము. రెండవది, మన దోషభరితమైనటువంటి జీవితం. లోపాలు దిద్దుకొని, ఒప్పుకొని, సరిచేసుకొని పశ్చాత్తాప్తులమై మళ్ళా దేవుని వైపు తిరుగుతూ ఉండాలి. ఎంత మంచి దీపానికి కూడా ఒత్తి దగ్గర బూడిద తయారైద్ది. కొంతమంది ఫీల్ అవుతారు, అసలు నా దగ్గర బూడిదే లేదని. అది ఓవర్ యాక్షన్. స్తోత్రం. అమ్మ వింటున్నారా? ఎంత మంచోళ్ళ దగ్గర కూడా కొన్ని దోషాలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి, దేవుడు అభ్యంతరపడే ఉంటాయి. అవి మనలోనే తయారయ్యే బూడిదే. వాటిని కత్తిరించాలా. కత్తిరించి ఎప్పటికప్పుడు ఒత్తిని శుభ్రపరచుకుంటే దీపం ప్రజ్వలించిద్ది. అలాగున మనం కూడా బగ్గున మండటానికి అవకాశం ఏర్పడిద్ది. దేవునికి స్తోత్రం. సరే, ఇది మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఆత్మని పొందుట ఎట్లు అన్న దానిలో 2 సంగతులు చెప్పాం. మొట్టమొదటిది, భక్తులు పెద్దలు హస్త నిక్షేపణ చేసినప్పుడు శక్తి పొందుతాం. రెండవది, ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించెను, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అదేంది? 2వ అధ్యాయంలో నిండారుగా. గమనించండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుచూ దేవుని మహిమపరత సాగిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివితే ఉంటుంది. అక్కడ ఏం రాసింది? వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అని రాసింది. ఒకసారి నిండిన తర్వాత మళ్ళీ నిండటం ఏంది అంటే, నింపబడింది, ఖర్చు అయిపోయింది. కొంత వెలుగు వెలగడానికి అది ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా వెలుగు కావాలి అంటే మళ్ళా అది మళ్ళా శక్తితో నింపబడాలి, మళ్ళా ప్రభావంతో నింపబడాలి. అందుకని ఏం చేశారు వాళ్ళు? 8,000 ఆత్మల రక్షణలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏందో తెలుసా? వాళ్ళకి బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. ఏయ్, మీ అంతు తెలుస్తా, మిమ్మల్ని చంపేస్తాం, ఆ నామాన్ని ప్రకటించారంటే అని వార్నింగ్లు బయలుదేరేసరికి మొత్తం కలిసి కూడుకొని, సహోదరులారా ఇలా అంటున్నారు, ఏం చేద్దామంటే చేసేది ఏముంది, ఒకటే మార్గం, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా, మనకు ధైర్యం ఇవ్వాలన్నా దేవుడే కార్యం చేయాలి అని కలిసి ఏం చేశారు? ప్రార్థన చేసి ఏమని ప్రార్థించారో కూడా రాస్తుంది అపోస్తల కార్యం 4లో. ఆ ప్రార్థన విన్న దేవుడు వారి మీదకి ఏం పంపాడు? పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్మ శక్తితో వారందరూ నిండిన వారై ధైర్యముగా దేవుని వాక్యమును బోధించిరి. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ మనకి సూచన ఏం కనపడుతుందంటే, అపోస్తలులంతటి వాళ్ళే మళ్ళా దేవుని శక్తి కొరకు ప్రార్థించి పొందుకున్నప్పుడు నువ్వు నేనెంత? మనం అడగట్లేదు, గోజాడట్లేదు, ప్రత్యేకంగా దానికోసం ప్రార్థించట్లేదంటే మరి మనది ఎచ్చులు కదూ. వాళ్ళకాడికి గొప్పోళ్ళమా? అడగొద్దు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగే అవసరం ఏం లేదు. దిగిరా అని ఎవడన్నా వెటకారం చేస్తే సేవకుడైనా సరే తేడా వానికి అర్థం కాలేదనే విషయం గ్రహించి ఎంత పెద్ద బోధకుడైనా ఎంత చిన్న బోధకుడైనా పక్కన పెట్టాలా. పరిశుద్ధాత్మ అభిషేకము మళ్ళీ మనం అడిగి పొందుకోవాలి. దీపములో నూనె పోసినంత కాలం వెలుగుతానే ఉన్నట్టు పరిశుద్ధాత్మ అభిషేకపు తైలం మనమే. అందుకే నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, క్రొత్త తైలముతో మమ్మల్ని నింపు ప్రభువా, క్రొత్త తైలముతో నింపు ప్రభువా అని. ఈ తైలం కూడా ఎక్కడొచ్చిందిరా అని అడగండి, దానికి కూడా చెబుతా. పరిశుద్ధాత్మ నీటితో పోల్చబడ్డాడు, మంచుతో పోల్చబడ్డాడు, అగ్నితో పోల్చబడ్డాడు,
నూనెతో కూడా పోల్చబడ్డాడు. 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఏమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. 23వ కీర్తన, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే దాని అర్థం ఏంటి? నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే నన్ను అభిషేకించావు. ఎంతగా అంటే పొర్లి పారేంతగా. అవునా? రైట్. అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. బాగుంది, అది దాని అర్థం. ఇదే మనిషి 51వ కీర్తన 11వ వచనంలో ఏమంటున్నాడో చూడు. దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అన్నాడు. అదేంది? గిన్నె నిండి పొర్లిపోయిన అనుభవం, నూనెతో తల అంటబడిన అనుభవం. అప్పుడేమో బగ్గున మండాడు. 51వ కీర్తనకు వచ్చేటప్పటికి ఎండాడు. ఎప్పుడు రాసిన కీర్తనో తెలుసా? ఊరియా భార్య అయిన బత్షెబా విషయంలో తేడా పడ్డ తర్వాత నాతాను వచ్చి దావీదు చేసిన తప్పును దావీదుకు తెలియజేసినప్పుడు దావీదు పశ్చాత్తాపంతో పాడిన పాటయే 51వ కీర్తన. 23వ కీర్తనలోనేమో నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న అనుభవం. 51వ కీర్తనకు వచ్చేసరికి ఆత్మను కోల్పోయే అనుభవం. ఎందుకు పరిశుద్ధాత్మను తొలగించే ప్రమాదం ఏర్పడింది దావీదు కంటే? అపరాధాలు. అదే ఇందాక చెప్పాను, బూడిదే. ఆ బూడిదను కత్తిరించి సరి చేసుకోకపోతే దీపం మొత్తంగా ఆరిపోయే అవకాశం ఉంది. తెలివైనోడు దావీదు. తేడా పడి కూడా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయొద్దయ్యా, తేడా పడ్డానయ్యా, తీర్పు తీర్చేటప్పుడు నువ్వు నిర్మలుడు అయ్యా, నువ్వు నీతిమంతుడు అయ్యా, నేను పాపినయ్యా, పాపములో పుట్టినవాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భానం మోసిందయ్యా, దాన్ని బట్టి తేడా పడ్డానయ్యా, నన్ను అర్థం చేసుకోయ్యా అని అర్జీలు పెట్టుకుంటున్నాడు దేవుడికి. కన్విన్స్ కావటం కోసం అసలు నా పుట్టుక తెలుసుకోయ్యా, నీకు తెలియంది ఏముందయ్యా, నేను ఎంత మంచిగా బ్రతకాలని ఆశపడ్డానో నీకు తెలియదా, అసలు నేనే ఇష్టపడని ఈ దరిద్ర పని నేను ఎలా చేశాను నాకు అర్థం కావట్లేదు, ఇది నాలో ఉన్న పాపము, దాని రూపమయ్యా అని దేవుని బ్రతిమాలుకున్నాడు. కనుక పరిశుద్ధాత్మను తొలగించాల. సౌలు కోల్పోయినట్టు అభిషేకాన్ని దావీదు కోల్పోలా. ఎందుకు? తెలివిగా దిద్దుకొని దేవుణ్ణి అడుక్కున్నాడు. అందుకే దావీదు మీద అభిషేకం నిలిచి ఉండింది. కానీ సౌలు ఎన్నిసార్లు చెప్పినా దిద్దుకోలేదు కనుక అభిషేకాన్ని, పరిశుద్ధాత్మని కోల్పోయాడు. హల్లెలూయా. ఇప్పుడు 92వ కీర్తన 10లో ఏమంటున్నాడో చూడు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి, ఇప్పుడు క్రొత్త తైలముతో నేను మళ్ళా అంటబడ్డాను. క్రొత్త తైలంతో అంటబడి తినంటే పాత తైలం ఏమైంది? ఖర్చు అయిపోయింది. ఇదంతా ఇంతసేపు ఏం చెబుతున్నానో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి మళ్ళా 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 పొందాలి. చెప్పండి, ఎలా పొందగలం? ప్రార్థించుట ద్వారా, దేవునిని అడుగుట ద్వారా. ఆ మాట యేసయ్య చెప్పాడు, తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. అడిగిన వాళ్ళకి ఇస్తాడు అంటే అడగని వాళ్ళకే. కొంతమందికి ఇది అడగాలని కూడా తెలియదు. ఆ శక్తితో నింపబడాలి. ఓకేనా? ఒకటి, పెద్దల హస్త నిక్షేపణ వల్ల ఆత్మను పొందుతాం, శక్తిని పొందుతాం. రెండవది, ప్రార్థించుట ద్వారా, దేవుణ్ణి అడుగుట ద్వారా శక్తిని పొందుతాం. మూడవది, ఈ బలము లేక ఈ శక్తి ఎలా పొందుతాం తెలుసా? దేవునిలో ఆనందించుట ద్వారా పొందగలమట. ఆ మాట నెహెమ్యాలో రాశాడు, మరికొన్ని చోట్ల కూడా రాశాడు. నెహెమ్యా 8:10 ఒక్కసారి చదువు. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించి
పదునైన 4వ లైన్, ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. హస్త నిక్షేపణ ద్వారా బలం, శక్తి, అభిషేకం, ప్రార్థించుట ద్వారా శక్తి, బలం, అభిషేకం, అండ్ దేవుని యందు ఆనందించుట ద్వారా కూడా బలం పొందగలం అనేది వాక్య సత్యం. అదండి స్టార్టింగ్లో నేను ఎత్తిన విషయం. కాసేపు ఆరాధన చేసుకుంటే ఎట్టుంది మనకి? ఎముకలకు సత్తు వచ్చినట్లు లేదో లేదా? ఉందా? ఉందా లేదా? స్టార్టింగ్ దినాలకి ఇప్పటికీ తేడా అదే. అప్పుడు పాల వ్యాపారానికి పాలు పోసి రావటం, పోయి పరిశుద్ధులతో కూర్చుంటా, పోయి వాళ్ళు కూడా అప్పటిదాకా టిఫిన్ సెక్షన్ వాళ్ళది. ఆ వ్యాపారం చేసి వాళ్ళు అవన్నీ సామాన్లన్నీ ఆడబెట్టుకుంటాను. నా ఏం పాల సామాన్లు ఇంట్లో పడేస్తాను, వాళ్ళు ఏం టిఫిన్ సామాన్లన్నీ వాళ్ళ దగ్గర, వాళ్ళు ఆ తొట్ల దగ్గర పడేసుకుంటారు. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అందరం ఆ ఉన్న టిఫిన్ ఏదో చేసి పోయి కూర్చొని గదిలో అందరం రౌండ్గా కూర్చొని ఆ బేషను ఆ తెప్పాలో బోర్లేసి నేను కొట్టడం, వాళ్ళు పాడటం. ఇక పాడి పాడి ఆరాధించి స్తోత్రించి ప్రార్థించి, ఆరాధించి స్తోత్రించి ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడ్డదాకా. అదే పాటలు పాడుకుంటానే పరిశుద్ధాత్మతో నింపబడ్డ అనుభవం. ఇందాక కాసేపు పాడుకున్నాం, ఆత్మచేత తాకబడ్డా, నేను స్పర్శించబడ్డా. మీలో ఎంతమంది అలాగా అనుభూతి చెందారో నాకు తెలియదు. ఇదంతా ఆత్మానుభవం చేత వివేచించి తెలుసుకోవాల్సిందే కానీ నిద్రమోహం వాళ్ళకి, సోదోళ్ళకి, ప్రకృతి సంబంధులకి అర్థం కాదని కొరింథీ పత్రికలో చెప్పాడు. ఆత్మ సంగతులు అది ఆత్మానుభవం చేతనే తెలుసుకోగలమాట. ఇది ఇలా ఉంటుంది, ఈ అనుభూతి ఇలా ఉంటుంది, ఈ స్పర్శ ఇలా ఉంటుంది, ఈ ఆనందం ఎలా ఉంటుంది అనేది అనుభవిస్తే అర్థమైద్ది. అవునా? అందులోనికి రాకుండా ఒడ్డున ఉన్నాడు ఏంది గోలగోలు చేస్తారు, ఏంది లబో దిబో మొత్తుకుంటారు, ఏంది అట్లుంటారు, ఇట్లా అంటారు. వాడు ప్రకృతి సంబంధి. ఆత్మ సంబంధమైన విషయాలను ప్రకృతి సంబంధి వివేచించలేడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అన్నాడు. భాషలను ఎగతాళి చేసేవాడు ప్రకృతి సంబంధి. దేవుని స్తుతి ఆరాధనను ఎగతాళి చేసేవాడు ప్రకృతి సంబంధి. దేవుని ఆరాధించి దేవునిలో ఆనందించి తన్మయించి పరవశించి దేవుని ప్రస్తుతించే అనుభవాన్ని తప్పుపట్టినోడు వాడు ప్రకృతి సంబంధి. ఎందుకంటే వాడికి అవి వెర్రితనంగా ఉంటాయట. వాడు వాటిని వెర్రి పనులు అంటాడు. వాడు ఎర్రి చేష్టలు అన్నాడంటేనే ఎర్రోడాడు, వాడు మెంటల్ పేషెంట్ అన్నమాట. వాడిని మనం గుర్తుపట్టాలి, ఇటు తేడా అని. ఎవడైనా సరే దేవుడు నోరు తెరచి నాలుక సడలింపజేసి భాషలను పలికిస్తే ఆ భాషలను కానీ స్తుతి ఆరాధనను కానీ దేవుల్లో తన్మయించి ఆరాధించి మయంపరచుకోవటాన్ని కానీ ఎవడైనా వెర్రితనం అంటే వెర్రిగా మాట్లాడితే వాడు తేడా, వాడు ప్రకృతి సంబంధి, వాడు ఆత్మ సంబంధి కాదు. ఈరోజు కొంతమంది బోధకులు, నేను బోధకుడినే అని పెద్ద మనుషుల్లా చలామణి అయ్యేటువంటి కొంతమంది దేవుడు అనుగ్రహించే భాషలని ఎగతాళి చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఏం భాష అండి, పద్దాకలు ఒకటే మాట అన్నాడు ఒకడు. లబలబలబలబ అంటారు, అదే మాట పద్దాకలు అదే భాష అంటే ఎలా భాష? నువ్వు డిజైన్ చేయరా మరి అని అంటాను నేను. నువ్వు దేవుడి స్థానంలోకి వచ్చావుగా, మరి పెద్ద మనిషి ఎలా భాషలు మాట్లాడాలో నువ్వు డిజైన్ చేయి, నువ్వు చెయ్యి. ఇలా కాదు ఇలా ఉండాలి అంటే మరి నువ్వు తెలుసుకొని ఏమన్నా వచ్చావా? నీకు తెలుసా దేవ భాష? బైబిల్లో జఫన్యా అనే దైవజనుడు ఉన్నాడు. వీళ్ళు జఫన్యాలుగా జఫాలు. దేవునికి స్తోత్రం. అల్లే చెప్పు వాసు, చెప్పు గట్టిగా, గోడకు అనుకోవాకు. బైబిల్లో జఫన్యా దైవజనుడు
ఆ న్యా తీసేసి జఫా పెట్టేళ్ళకి ఏం చేద్దాం, వేరే తిట్లు తిట్టాది కాదు. నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. ఆత్మలో ఆనందించేవాడిని ఆనందించని, శక్తి పొందుకుంటున్నాడు పొందుకొని, దాని మీద నువ్వు తప్పుపట్టి దాన్ని ఎగతాళి చేసేది ఏంది? సైతాన్ శోధన. దేవునిలో పాడి స్తుతించి ఆరాధించుట ద్వారా కూడా మనం బలము ఎవరికి తెలుస్తాయి? ఆత్మ సంబంధులకు తెలుస్తాయి. ప్రకృతి సంబంధులకు ఏం తెలుసు? అవి అతనికి మొదటి కొరింథీ పత్రిక చూద్దాం. అది కూడా కొరింథీలోకి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి, దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకొనుటకు మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గాని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింప జాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడాడు. ఈ ఆత్మ సంబంధమైన సంగతులు ఎలా తెలుసుకోవాలంట? ఆత్మానుభవము చేతనే వాటిని వివేచించగలమట. నాలో నీవుండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. ఆగో దేంతో తెలుసుకోవచ్చు అన్నాడు? అక్కడ ఏం రాసిందండి? ఆత్మానుభవము. ఈయనేమని పాడుతున్నాడు? నా ఆత్మీయ అనుభవమే. ఇదే మాట నాడు మెన్షన్ చేశాడు. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిత. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. అక్కడ తన ఆత్మీయ అనుభవం ఏమని చెబుతున్నాడు? దేవునిలో నేనుండుట, నాలో దేవుడుండుట, పరిశుద్ధాత్మ అభిషేకము నేను పొందుట అనేది నా ఆత్మీయ అనుభవం అన్నాడు. ఆ ఆత్మానుభవం పొందినవాడు భాషలో మాట్లాడుకుంటాడు, దేవుని మయంపరుచుకుంటాడు. వాటిని వెర్రి మాటలు అంటానికి ఈడెవడు? అన్నవాడు ఎవడైనా సరే, ఏ జఫా అయినా సరే, అవి వెర్రి మాటలు అంటానికి ఈడెవడండి? అవి ఆత్మానుభవం చేతనే తెలుసుకోవాలి. ప్రకృతి సంబంధులకు అవి వెర్రి మాటలుగా ఉంటే అర్థమై సావు అన్నాడు. కాబట్టి ఈ అర్థం లేని అర్థం కాని ప్రకృతి సంబంధుల ఉపదేశాలు ఈరోజు సెల్ ఫోన్లో యూట్యూబ్ ద్వారా హల్చల్ చేస్తున్నాయి. వాటిని తీసి దిబ్బలో కొట్టాలి. సత్యం లేఖనంలో ఇప్పుడు విశదంగా మీకు వివరించాను. పరిశుద్ధాత్మ ఒకటి, పెద్దలు హస్త నిక్షేపణం చేయటం ద్వారా ఆయన శక్తి మన మీదికి వచ్చే ఛాన్స్ ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వచ్చే ఛాన్స్. దీనికి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా రుజువులు చూపించా. మోషే చేతుల నుంచి ఉన్నప్పుడు యెహోషువ జ్ఞానాత్మను పొందాడు. ఏలియా మీదున్న ఆత్మలో 2 పాళ్ళు ఎలీషా అడిగాడు. మోషే మీదున్న ఆత్మ ఒక భాగము 70 మంది మీదకి వచ్చింది. పాత నిబంధనల లేఖనాలు. క్రొత్త నిబంధనలో పౌలు తిమోతి మీద చేతులు ఇచ్చినప్పుడు ఆత్మను పొందాడు. పెద్దలు హస్త నిక్షేపణ చేసినప్పుడు కూడా ఆత్మను పొందారు. పేతురు యోహాన్లు సమరయ్య వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు ఆత్మను పొందారు. పౌలు ఎఫెస్ వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు ఆత్మను పొందారు. ఎన్ని రెఫరెన్సులు. భక్తులు చేతులు ఉంచినప్పుడు కూడా పరిశుద్ధాత్మతో స్పష్టంగా. రెండవది ఎట్లా వచ్చింది మళ్ళా పరిశుద్ధాత్మ అభిషేకం? ప్రార్థించుట ద్వారా, తండ్రిని అడుగుట ద్వారా మనం పొందగలం. 2, 3 దేవునిలో ఆనందించుట ద్వారా కూడా బలం పొందగలం. అందుకే పౌలు శీలలు చెరసాల్లో ఏం చేశారు? చేసినంత కాడికి ప్రార్థన చేసి ఇక స్తుతి కీర్తనలతో ఆయనలో ఆనందించడం మొదలుపెట్టారు. ఆయన్ని కూర్చి పాడటం,
ఆయన గురించి ఒళ్ళంతా గొల్లై తనులు తిని గందరగోళం అయిపోయిన వాళ్ళు, అమ్మా అయ్యా మనమైతే ఇది డైలాగ్, అయ్యో మర్రో అమ్మోయో అయ్యో అయ్యో అమ్మోయో. కానీ వాళ్ళు అలా లేరు. వాళ్ళు ఆయన నామము నిమిత్తము దెబ్బలు తిన్నందుకు సంతోషపడుతూ, ఎంత ధన్యత దక్కింది దేవా, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, తను వందున శ్రమలు సహించే నీ వారసుడానైతినే, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే అడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. దేవునికి మహిమ. హల్లెలూయా. చెప్పు గట్టిగా. ఆనందించద్దు. ఆనందిస్తే ఏం జరిగిద్ది? ఏం జరిగిందో ఆడు చూడు. అపోస్తల కార్యం 16లో చెరసాల పునాదులు బద్దలైనాయి అంట, సంఖ్యలు దిగిపోయినాయి అంట. వాళ్ళు ఉన్న స్థలంలో మహాభూకంపం కలిగిందని ఉంది. ఇదే భూకంపం ఇంకో చోట ఎక్కడో కలిగింది. అపోస్తల కార్యం 4లో కలిగింది, అపోస్తల కార్యం 16లో కలిగింది. మళ్ళీ చూడు. 4లో వారు కూడి ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించింది. ఎందుకు కంపించింది? పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చినందున అక్కడ స్థలము కంపించింది. వారు శక్తితో నింపబడి ధైర్యముగా వాక్యాన్ని బోధించారనుంది. అదే ప్రకంపన, అంతకంటే పెద్ద భూకంపం ఇక్కడ వచ్చిందట. ఇప్పుడు జపాన్లో వచ్చింది. దేవునికి స్తోత్రం. రిక్టర్ స్కేల్పై 7.102 వచ్చింది. ఆ భూకంపం మామూలు భూకంపం. ఇక్కడ వీళ్ళు జైల్లో ఉంటే జైలు వరకు వచ్చింది భూకంపం. చదవండి, నేను చెప్పాను అటు చదువు. 16వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచు నుండి. అది కీర్తనలో పాడుట. ఒక మాట అన్న, కీర్తనలు పాడటం, బలం పొందటం ఓకే బాగానే ఉంది. కీర్తనలు పాడటం, ఆనందించటం ఎట్టయిద్ది? ఓ డౌట్. కీర్తనలు పాడటం, ఆనందించటం ఎట్టయిద్ది అని డౌట్. బైబిలే సమాధానం చెప్పింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవనికైనను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగనా, ఆనందం కలిగనా అతడు ఏమి చేయవలను, కూర్చొని ఆడవలనని లేదు, కీర్తనలో పాడవలనని ఉంది. ఇప్పుడు వీళ్ళు కీర్తనలో పాడారంటే దేవుల్లో ఆనందించటం మొదలుపెట్టారు. అది రహస్యం. ఎప్పుడైతే వాళ్ళు దేవుని మయంపరుస్తూ కాళ్ళు కదలకుండా బిగించబడి కూడా ఇట్లా కూర్చొని కూడా వాళ్ళు పాటలు పాడి దేవుల్లో ఆనందించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో, పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం అక్కడికి దిగి రావటం జరిగింది. ఆ శక్తి దిగి వచ్చినప్పుడు అపోస్తల కార్యం 4లో కలిగినట్టు మళ్ళా ఇక్కడ మహాభూకంపం కలిగింది. కలిగే మనకేమో స్లోగా చూపిస్తున్నారు, వాస్తవంగా తీవ్రంగానే జరిగింది. అది కదులుతుంది చూడు, అక్కడ ల్యాండ్ మొత్తం కదిలిపోతుంది, అన్నీ ఓపెన్ అయిపోయినాయి, అందరి బంధకములు ఊడెను.
చూపించరు అయ్యా, నా ముఖం మీద చూపించారు. చెరసాల నాయకుడు, ఖైదీలందరూ పారిపోయారని చెప్పి కత్తి తీసుకొని చంపుకోపోతాడు, ఎందుకంటే నన్ను చంపేస్తారని. అప్పుడు పౌలు పిలుస్తాడు, సహోదరుడా, నీకు ఏ హాని చేసుకోవద్దు, ఎవ్వరూ పారిపోలేదు, మేమందరం లోపలే ఉన్నామని చెప్పాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కట్టి సువార్త సంపూర్ణంగా విని ఆ ఇంటి వారందరితో కూడా బాప్తిస్మం పొందాడని రాసి ఉంటుంది బైబిల్లో. కానీ నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు దేవుల్లో ఆనందించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు దేవుల్లో ఆనందించడానికి కీర్తనలు ఎంచుకున్నారు. ఆనందం కలిగినప్పుడు కీర్తనే, ఆనందం కలగాలన్నా కీర్తనే. తెలుసుకోండి రహస్యం. ఆనందం కలిగినప్పుడు కీర్తనే, ఆనందం కలగాలన్నా కూడా కీర్తనే. దేవుని పాటల్లో ఆ శక్తి ఉంది. అరే, సైతాను కూడా చక్కగా వాడుకుంటున్నాడండి వీటిని. దేవుని పిల్లలు మనం వాడుకోవద్దు. సైతాను వాళ్ళు చూడండి, ఏదన్నా వాళ్ళు ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు డీజేలు పెట్టి లేగోవాలంతా చేస్తుంటారుగా. అవునా? వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు పాటనే వాడతారు చూడండి. లోక సంబంధులకు తెలిసే, మనకు తెలియకపోయా. అంటే మనం డీజేలు పెట్టి లేగోవాలి చేద్దామని కదా నేను చెబుతుంది. సంతోషము కలిగినప్పుడు కీర్తనే, సంతోషం కలగాలన్నా కూడా కీర్తనే. ఆనందం కలిగినప్పుడు కీర్తన, ఆనందం కలగాలన్నా కూడా కీర్తన, స్తుతి, ఆరాధన. అది ఇప్పుడు మళ్ళీ మీకు ఆనందం కలిగిద్ది. పాడండి. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే. నోరు తెరవండి అమ్మ. అక్కాయ నోరు తెరవ, అక్కాయ పాడు, పాడు. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, ఆనందంగా, సంతోషంగా, ఆనందంగా, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. అది కూటం అయిపోయిద్దా? ఆశీర్వాద ప్రార్థన చేసి ఇంక బోర్డు అంటానా? మీరు పోరు. ఎందుకు? చాలామంది పోరు, పోతే ఫుడ్కి పోతారు. ఏ కొద్దిమందో ఏదన్నా హడావుడి ఉంటే పాపం వెళ్తూ ఉంటారు, కానీ దాదాపు పోరు. ఎందుకు? ఓ పాట పాడుతానేమో అని. నిజమే కదా? ఏం వచ్చిద్ది నేను పాడితే మీకు? దేవునికి స్తోత్రం చెబుదాం. పాడితే ఏంది మీకు ప్రయోజనం? ఆలోచించండి. పాయింటే కదా. కమ్మని పాట ఒకటి ఎత్తుకొని పాడుకున్నాం అనుకో, మీరు కూడా పాడుకుంటారు. అంతసేపు వాక్యం ఒక ఎత్తు అయితే, ఆ పాడే ఒక పాట, ఆ చివరిలో ఒక పాట అందుకొని పాడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఎల్లబుద్ధి అయితే అసలు. కొంతమంది అయితే ఆడదాకపోయిన వాళ్ళు అనుకోతారు, పాట పాడుతున్నారు. నేను అదే పిల్లలకి చెబుతాను. రే ఏదో వాడు వెళ్ళారా, ఇప్పుడు దాకా ఉన్నాడు. పిల్లలకి అదే చెబుతాను నేను. పాడాలరా, పాటల్లో ఆనందం ఉందిరా. యేసయ్య పాటల్లో పరవశం ఉంది, తన్మయత్వం ఉంది, బంధకాల్లోంచి విడుదల ఉంది, బిడ్డలకు ఆదరణ ఉంది, ఆనందం ఉంది. పాడుతున్నప్పుడు
పాడేవానికి వినేవారికి కూడా బంధకాలు దిగిపోయినాయి. పౌలు శీలలో చెరసాల్లో పాడుతూ ఉంటే వాళ్ళ బంధకాలు ఉన్నాయి. ఖైదీలు వినుచూ నుండిరి, అయితే అందరి బంధకములు ఊడేను అని రాసుంది. పాడినోడికే కాదు బంధకాలు ఊడిపోయేది, విన్నోళ్ళకు కూడా ఊడతాయంట. అది అందులో ఉన్న శక్తి. పాడుకోవాలి పాటలు. మనం పాడినయే పాటలు, భక్తుల పాటలు మనం తీసుకొని పాడుకోవచ్చు. మంచి మంచి పాటలు, కమ్మని పాటలు రాశారు భక్తులు. చావు లేని పాటలు, మన బతుకు కాలానికి పాడుకోవడానికి సరిపోయినన్ని పాటలు రాశారు. ఏమమ్మా, ఇక నీకు వేదన ఉండదో చెప్తున్నాను. అలాగా దేవుణ్ణి స్తుతించుట ద్వారా కూడా ఆత్మను పొందగలం. ఎలీషా వీణ వాయిస్తూ దేవుని మయంపరిచినప్పుడు పరిశుద్ధాత్మ ఎలీషా మీదికి దిగొచ్చినట్టు లేఖనం చెప్తుంది. విచిత్రం చెప్పనా, సౌలు మీదికి దురాత్మ వచ్చినప్పుడు దావీదు తంత్రి వాయిద్యం వాయించి దాన్ని ఎల్లగొట్టాడని ఉంది. ఎట్లా పోయింది? తంత్రి వాయిద్యం వాయిస్తే సౌలు మీదకి వచ్చిన దెయ్యం ఎట్టబోయింది? ఆలోచించండి. ఒట్టి వాయిద్యం వాయించుంటాడా? చమత్కారంగా సితారా వాయించుంటాడా? పాడి ఉంటాడా? అబ్బా, వాయిస్తా దేవుని ధ్యానం చేస్తా పాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దావీదు మీద దిగొచ్చే సౌలుకు పట్టిన దెయ్యం వదిలిపోయే. హల్లెలూయా. నీకంటే పాటలు వచ్చు, నువ్వు పాడతావు, మాకు చెబుతావు, మాకు రాదు. మరి మేమేం చేయాలంటే వచ్చినంత వరకు పాడు. రాజు అంటే ఒకప్పుడు రాదు అన్న మాట కూడా రాదు మనకి. చిన్నప్పుడు రాదు అనే పదం వచ్చా మనకి? చిన్నగా వాళ్ళు మన అమ్మ నేర్పింది, నేర్చుకొని ఇప్పుడు రాదంటున్నాం. ఒకప్పుడు రాదన్న మాట కూడా మనకి రాదు, ఇప్పుడు వచ్చిందిగా రాదంటాం. అట్లాగే అనగా అనగా రాగ మతి ఇల్లు చుండ తినగా తినగా వేము సాధనమున పనులు సమకూరు. పాడండి, నలుగురు కూర్చొని పాడుకోండి, ఆరాధించండి, ఆత్మను పొందుకోండి, శక్తితో నింపబడండి. క్రీస్తు యేసునందు బలవంతులై ఉండండి, బలవంతులై ఉండండి, బలవంతులై ఉండండి. దీన్ని ఎవడు తప్పు పట్టిన, ఎవడు ఎగతాళి చేసినా వాడు సైతానుడని గుర్తుపట్టండి. హో సైతానాన్ని గద్దించండి యేసునామంలో. మూడవది, దేవుని యందు ఆనందించుట ద్వారా కూడా మనము బలము, శక్తి, అభిషేకము. అందుకే పౌలు చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు దేనిని గూర్చి చింతపడకుడి గాని మీ చింత యావత్తు. చూడండి 4:4 ఫిలిప్పీ పత్రిక. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా అప్పుడప్పుడు అన్నాడా? ఎల్లప్పుడు అన్నాడా? పాడుతానే ఉండాలా, పాడుతానే ఉండ. నేను పాడుతుంటే ఎవరు ఏమన్నా అనుకోని నా నోరు మూతపడదుగా, పాడుతూనే ఉంటాను నేను. నాకు అందులోనే ఆనందం ఉంది. మధ్యరాత్రులు కూడా లేచి పాడుతూ ఉంటాను, ఒక్కోసారి పాడుతా ఉన్నా, నాకు అందులో ఆనందం ఉంది. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. తర్వాత ఏమన్నాడు? తెస్సలోనిక పత్రిక 5:15 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఏమో ఏడు మొహాలు వేసుకొని ఉండవాకండి, నవ్వండి కాస్త. ఒరే ఏమి నవ్వారు? ఇప్పుడు నిజంగా నవ్వారు, దేవునికి స్తోత్రం. సంతోషముగా ఉండండి అంటే అర్థం ఏంటో తెలుసా? సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు యాకోబు గారు? కీర్తనలో పాడుతా ఉండు, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిస్తూ ఉండు, పాడుతూ ఉండు. మేలులో పాడు, కీడులో పాడు, వెలుగులో పాడు, చీకట్లో పాడు, గెలుపులో పాడు, ఓటమిలో పాడు. ఆనందించు, ప్రభువులో ఆనందించు, సన్నుతించు. ఉన్నయన్నీ పోయినప్పుడు,
కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. సోదరులో ఉన్నప్పుడు వాడు, నేను సోదరులో ఉన్నప్పుడు కూడా పాటే ఆనందమే. తర్వాత శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 దేవునికి మహిమ. ఏమంటే ఉంటాయండి రోగాలు? ఉంటాయా రోగాలు? ఉంటుందా మెంటల్ టెన్షను? ఉంటుందా మానసిక ఒత్తిడి? ప్రశాంతంగా ఉంటుంది, ఆదరణగా ఉంటుంది. శ్రమల్లోనే ఉన్నాం, సమస్యల్లోనే ఉన్నాం, శోధనలోనే ఉన్నాం. అయినా సరే జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. పాడుతా 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 అలా ఆనందిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అట్లా స్పర్శిస్తే చాలు, వదిలిపోతే. దేవునికి మహిమ. పాడుకుంటా పాడుకుంటా అది నేర్చుకోవాలి. అలా పరవశించటం, దేవుల్లో ఆనందించటం, తన్మయించటం అలా నేర్చుకోవాలి. అది అభిషేకం పొందకపోవటానికి అవరోధాలు ఏంటి అన్నది ఒకటి ఉంది. ఇందాక చెబుతానన్నా. దానికి మొదటి విషయం ఇందాకనే చెప్పా, బూడిదే. దరిద్ర క్రియలు, మారు మనసు పొందకపోవటం. ఇప్పుడు అడుగులు జారినా తడబడినా తిరిగి దిద్దుకొని మారు మనసు పొందాలి. అర్థమైందా? ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావాలి దేవుని ముందుకి. తేడాబడ్డానయ్యా, తను క్షమించు, ఇంకోసారి జరగదు, నాకు బలాన్ని ఇవ్వమని రావాలి దేవుని ముందుకి. వచ్చేటప్పుడు ఆ ఒత్తికున్న బూడిదే కట్ చేసి రావాలి. మళ్ళీ ఫ్రెష్గా నూతన పరుచుకొని రావాలి దేవుని ముందుకి. ఆ బూడిద అక్కడే పెట్టి, ప్రభువా నేను ఏం మార్చుకోను కానీ ఈ విషయాల్లో ఏం మారు మనసు పొందను కానీ అభిషేకించు, అభిషేకించు, కుమరించు, దిమ్మరించు అంటే నీ బొంద నా బొంద కూడా ఏమి రాదు. స్తోత్రం. ఆయన అంటాడు, ఆ బూడిద సంగతి ఏందంటాడు. బూడిద ఎందుకు, నీకెందుకు ఆ బూడిదతో అభిషేకించు. తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మ ఇచ్చిన రాయబడి ఉందిగా.
ఇవో ఇవో యేసు నామములో పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి, హల్లెలూయా. ఆయన అంటాడు, ఆ బూడిద సంగతి ఏందంటాడు, బూడిద వ్యవహారం వద్దు. బూడిదంటే ఏంటి? ఇంతకీ దరిద్ర పనులు, రహస్య పాపాలు, ఆ మారు మనసు పొందని సంగతులు, ఆయన వాటి సంగతి ఏందంటాడు. అది అంతే ప్రభా, అదేంది, అది మామూలు, అది క్యాజువల్ ప్రభా, నువ్వు కుమ్మరించాల్సిందే. ఒరే నిద్రమోహోడా, నేను ఎంత నూనె పోసినా ఆ బూడిద తీయకపోతే నీకు సరఫరా రాదురా పిచ్చోడా, ముందు అది కట్ చేయ అంటాడు. అది విషయం. నూనె సరఫరా అందునట్లు, దీపం ప్రజ్వలనంగా మండునట్లు అడ్డుపడే బూడిద మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డుగా వచ్చును. యెషయా గ్రంథము 59:1 నుంచి. ఇప్పుడు ఏం చేయాలి? దోషములు దేవుడు తీసేస్తానన్నాడు. ఎప్పుడు తీసేస్తానన్నాడు? మనం ఒప్పుకున్నప్పుడు, వాటిని అసహించుకున్నప్పుడు. ఛీ నాకు వద్దు అది అని నువ్వు అన్నప్పుడు, శబ్బాష్ నా బిడ్డ రోషంగా ఛీ అంది, దా వదిలేసింది, హృదయంలో మారు మనసు పొందింది, రా తల్లి దారా దా నీకు శక్తిని ఇస్తాదామని అభిషేకిస్తాడు. కొంతమంది అట్ట కాదు, నా బూడిద ఎవరికి తెలియదులే అనుకుంటారు. నా బూడిద నాకే తెలుసు, నా బూడిద నాకే సొంతం, నా బూడిద రెండో మనిషికి తెలియదు, నా బూడిద ఎవరికి తెలియని బూడిదే అని అనుకుంటారు. దేవుడు అంటే నీ బూడిద ఎవడికి తెలియకపోవచ్చు, నాకు తెలుసు. నేను ఎంత అభిషేకం ఇచ్చినా నీ మీదికి రాకపోవడానికి కారణం ఆ బూడిదే, అది తీసే అంటాడు. సారీ మై లార్డ్, అది తీసివేయబడదు అంటే నేను ఇచ్చిన నూనె నీకు సరఫరా అందదట్టనే సావు అంటాడు. చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలా? మారు మనసు పొందాలి. తప్పు చేయనోడు ఎవరు ఉండరండి. చిన్నయో పెద్దయో, తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయో తేడా పడతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పందిలాగా అందులోనే కొనసాగాలనుకుంటున్నావు, గొర్రెలాగా ఎదిలించుకోవాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. నువ్వు గొర్రెవో పందివో తేల్చుకుంటాడు అక్కడే. ఇదొక్కటి వదిలే ప్రభా అంటే ఇక ఒరిజినల్ పందిరా ఇది అనుకుంటాడు. ఈ ఒక్క పాపమే కదా ఆయన, ఇది ఎప్పుడన్నా ఒకసారిగా ప్రభా ఇదొక్కటి వదిలే తండ్రి అంటే ఇది పందే. ఎందుకంటే పాపం మీద అసహ్యం పుట్టట్లా, ఈ ఒక్కటి ఎంజాయ్ చేస్తానంటుందంటే ఇది పంది. గొర్రె అనుకో, నాకొద్దయ్యా, నాకొద్దు, తీసేయి, నాకు దాని మీద జయం కావాలి, నేను అసహించుకుంటున్నా పాపాన్ని, నాకు జయం కావాలి, నాకు పరిశుద్ధ జీవితమే కావాలి, నీతి ప్రవర్తనే కావాలి, నీతిమంతుని రక్తంతో నేను కడగబడ్డాను, నీతిమంతుని సంతతిగా పిలువబడ్డాను, నీతి ఫలమే నేను ఫలించాలి, చెడుతనం నాకు ఇష్టం లేదు, నాకొద్దు, నేను నీ సంబంధిని, నేను అసహించుకుంటున్నాను పాపాన్ని అంటే అప్పుడు ఆ బూడిద పోయిద్ది. నువ్వు ఒప్పుకోపోతే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆ బూడిదను తుంచేపోయినా నువ్వు కాపాడినట్టు అనమాట. ప్రభా నీ పని ఏంది? నూనె బయట బూడిదతో నీకెందుకు ప్రభా? అది నేనేదో ఏదో ఉంచుకున్నాను, కత్తి బూడిద. ఎప్పుడన్నా ఒకసారి బూడిదా కొంతమంది అడ్డుపడతారు బూడిదకి. ఆయన అంటాడు, నువ్వు నిజంగా నా సంబంధివేనా? రోషం లేదా? పాపం విషయంలో రోషం లేదా? నా రక్తమే నీలో పనిచేస్తుందా? నా రక్తం పాపంతో రాజీ పడిందా? పోరాడింది. మరి పోరాడితే వారం వారం నా శరీర రక్తాల్లో చేయేస్తా, నువ్వు పోరాటం విరమించుకొని బూడిదని ప్రేమిస్తున్నావు, దౌర్భాగ్యుడాలా అంటాడు. అసహించుకొని మనం ఆయన ముందుకెళ్తే ఆ బంగారు కత్తెరతో ఆయనే దాన్ని శుభ్రపరిచి ఒత్తిని సరిచేసి క్రొత్త తైలముతో నింపి మళ్ళా వెలిగిస్తాడు. ఇక మండమంటాడు. చెప్పండి, అభిషేకానికి అడ్డుకోడేది? ఇన్నిసార్లు చెప్పాను కదండి, బూడిదని. ఏంటి బూడిదంటే? పొయ్యిలో బూడిద, పాపం అనే బూడిద.
అది ఏదో మీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో, రహస్యంగా ఏం చేస్తున్నావో, బాహాటంగా ఏం చేస్తున్నావో, అది నీ పర్సనల్. నాకు అభిషేకం కావాలి, దేవుని శక్తితో, దేవుని ఆత్మతో నేను నింపబడాలి, క్రీస్తు కొరకు శక్తివంతమైన సాక్షినై నేను ఉండాలి, నేను మండాలి, అనేకుల్ని మండించాలని నీకుంటే ఇలాంటి వాటిని తొలగించుకో. అప్పుడు పరిశుద్ధాత్మ ప్రవాహం సజావుగా నీలోనికి సాగిద్ది. అంతేగాని ఎక్కడ దరిద్రవాడ పెట్టుకొని ఏం ఎరగనట్టు అభిషేకం రమ్మంటే వచ్చినా నీకు అందదు. అది విషయం. అందరూ పాడుతున్నప్పుడు అభిషేకం వస్తుంది, కానీ కొంతమంది ఎందుకు పొందలేరు? కొంతమంది ఆత్మలో ఆనందిస్తా, పరవశిస్తా, తన్మయిస్తా, దేవుడిచ్చేటువంటి భాషలు మాట్లాడుకుంటా, దేవుని మయంపరుచుకుంటా కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో ఆనందించే వాళ్ళని చూసి ఏడు మోకాలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఏమొచ్చింది వీళ్ళకన్నట్టు చూస్తుంటారు. నాకు అన్ని మోకాలు కనపడుతుంటాడు ఉంటాగా. అదే వాళ్ళు పొందుతున్నారు, నేను ఎందుకు పొందలేకపోతున్నానంటే దరిద్రం. మొట్టమొదటిది పాపం. దాన్ని విసర్జించి క్రీస్తులో మమైక్యమైన వాళ్ళు వెంటనే కనెక్ట్ అయిపోతారు ఆరాధనలో. అలా మొదలు పెడితే చాలు, వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఈ దోషభరిత జీవితాలు కలిగిన వాళ్ళు కనెక్ట్ కాలేరు. ఎందుకంటే ఆ ప్రవాహానికి, ఆత్మ ప్రవాహానికి పాపం అడ్డుబండగా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడి తీసేసేయండి. ఇది మొదటిది. రెండవది, సిగ్గును బట్టి కొంతమంది ఆత్మను పొందలేరు. ఇదొక వింతైన విషయం. సిగ్గును బట్టి కొంతమంది ఆత్మను పొందలేరంటే మీరు ఇంతవరకు ఎప్పుడు వినుండరు. ఇది నిజం. ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కొంతమంది కదిలిపోతా ఉన్నారు, కొంతమంది ఏవేవో మాట్లాడుతున్నారు. ఒకవేళ నేను కూడా అలా ఆత్మతో నింపబడితే కదిలిపోతానేమో, నేను కూడా ఏవేవో మాట్లాడుతానేమో, నన్ను కూడా చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తారేమో అనే సిగ్గును బట్టి కొంతమంది బిగసకపోతారు. అక్కాయ్ అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది అక్కాయ్? అనాయ్, పురుషులకి ఎక్కువ ఉంటుంది ఈ ఫీలింగ్. అందుకని ఈ సిగ్గును బట్టి, ఈ బిడియాన్ని బట్టి బిగదేసుకుపోయి ఆరాధనలో కనెక్ట్ గారు. లీనం ఎవరో, ఎక్కడ లీనమైతే పరవశిస్తానో, ఎక్కడ ఆత్మను పొందుకుంటే ఎక్కడ నన్ను నేను మైమరచిపోతాను అనే భయంతో, ఆ సిగ్గుతో కొంతమంది బిగుసుకుపోయి దేవుడు ఇచ్చేటువంటి ఆ ఆత్మీయ అనుభవాన్ని, ఆ ఆత్మీయ స్పర్శని పొందలేరు. ఇదొక కారణం. 2, మూడవది, అవిశ్వాసము చేత ఆత్మను పొందలేరు. అవిశ్వాసము చేత ఆత్మను పొందలేరు. కొంతమంది బోధలు విని ఇవన్నీ నిజమా, ఇవన్నీ జరుగుతాయా, నిజంగా వాళ్ళు అన్నట్టు అందరూ ఎవరు మాట్లాడినా అదే మాట మాట్లాడుతున్నారు, భాషలు అంటున్నారు అదే మాట, ఒకటే మాట అందరూ మాట్లాడుతున్నారు, ఒకటే మాట అందరూ మాట్లాడుతున్నారు, రకరకాలు ఉండాలి కదా మరి అంటే రకరకాలు ఉండాలని ఎవడు చెప్పాడు? బైబిల్ ఏడనుందా? భాషలు అనగా రకరకాలుగా ఉండాలని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చదివితే, భాషలు మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు, మనుషుడు ఎవడునూ గ్రహింపడన్నాడు 2వ వచనంలో. మనుషుడెవడు గ్రహింపడు కానీ అతడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. నాలుగైదు పదాలు పలికి ఇంతవరకైనా ఏ భాషలా, ఆ భాషలా, ఏ భాషలా అంటారు కొంతమంది ఎగతాళిగా. నన్ను అడిగితే ఇప్పుడు స్తుతి స్తోత్రం అనేది ఉంది మనకి. స్తుతి స్తోత్రం, దేవుణ్ణి ఆరాధించాల్సిన ప్రతిసారి స్తుతి స్తోత్రం అంటామా, లేకపోతే గాత్రం ఆత్రం అని ఏమని అంటామా? ఎప్పుడు స్తుతి స్తోత్రం అంటున్నాం, గాత్రం ఆత్రం అందామని ఏమని అనుకుంటామా? అదే వర్షిప్ చేయాల్సి వచ్చినప్పుడు స్తోత్రం, స్తుతి, దేవుని మయంపరిచే పదాలు అయ్యే వస్తాయి కదా. అయినా పరలోక భాష ఇలా కాదు, ఇలా ఉండాలని చూసొచ్చినోడు ఎవరు? రాసుకొచ్చినోడు ఎవరు? రికార్డ్ చేసుకొచ్చినోడు ఎవరు? అవునా? ఒకవేళ వాడికి దేవుడు భాషలు ఇవ్వకుండా నాటకం ఆడుతున్నాడు అనుకో, ఆ జడ్జిమెంట్ దేవుడు చూసుకుంటాడు.
నువ్వు ఒకవేళ దేవుడే వాని నోరు తెరిచి భాషలు పలికిస్తే నువ్వు అది దయ్యపు భాష, దయ్యాలు పలుకుతున్నాయి, నువ్వు శపించబడతావుగా అలా మాట్లాడి. ఇప్పుడు వీళ్ళందరూ దయ్యాలు బట్టి మాట్లాడుతున్నారు ఈ భాషలన్నీ అన్నోడు, ఒకవేళ నిజంగా వీళ్ళ నోరు దేవుడే తెరిచి భాషలు పలికిస్తే, పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళకి భాషలు ఇస్తే తన శక్తి ద్వారా దేవుని మూలంగా వాళ్ళు భాషల్లో మర్మాలు పలుకుతుంటే అదంతా దయ్యపు పని అన్నోడు శాపగ్రస్తుడు అవుతాడుగా. ఇదేంది నోటి కదా, తర్వాత పదం అనకూడదులే నేను, నోటి కదా, ఎందుకది? దేవుడు నోరు తెరిస్తే తప్పకుండా, నాలుగు సడలింపజేస్తే తప్పకుండా దేవుడు అనుగ్రహించే భాషలతో దేవుని మయంపరచుట ఉంది. అర్థం కావాలంటాడు ఒక్కొక్కడు. అరే అర్థం అయిపోతే, మనిషికి ఈజీగా అర్థమైపోతే 9 కృపావరాల్లో భాషలకు అర్థం చెప్పే వరం ఎందుకు? ఏమయ్యా, అవి పలికే భాషలు మనిషికి ఈజీగా అవతల వాడికి అర్థమయ్యేటట్లయితే మళ్ళీ భాషలకు అర్థం చెప్పే వరం ఒకటి ఎందుకు? అర్థం కావనేగా. దేవునికి మహిమ. మరి అట్లయితే పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలులు పలికినటువంటి భాషలు అక్కడున్న వాళ్ళకి అర్థమైనయగా అంటాం. అవేం భాషలో? మనుషుల భాషలు. కానీ కొరింథీ పత్రికలో చెప్పిన భాషలు, కృపా వరములో చెప్పబడిన భాషలు ఏం భాషలు? దేవదూతల భాషలు. అదే మాట కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను భాషల్లో 2 రకాలు ఉన్నాయని విడగొట్టి చెప్పాడు పౌలు. అబ్బో ఏదో ఎత్తుకున్నాడు, ఒక పట్టాన్ని వదిలేటట్టు లేడు అనుకోవద్దు. మీ నడుముల్లో సరుకు అయిపోయిందని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. అవి లాగుతున్నాయని నాకు ఆత్మ ద్వారా తెలుసుకున్నా. దేవుడు ఆ వివేచన అనుగ్రహించాడు కాబట్టి నేను ఇక ముగింపులోకి వచ్చా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ వాక్యం వచ్చినప్పుడు మనం దాన్ని రాసుకొని భద్రం చేసుకోవాలి, అందినప్పుడు మనం దాన్ని పొందుకొని భద్రం చేసుకోవాలి. భాషలు ఎలానే ఉండాలని ఎవడు చెప్తాడు? మనుషుల భాషలు అంటే అవి అందరికీ విదితం కాబట్టి ఇది ఎలా ఉంటుంది, తెలుగు భాష, తమిళ భాష, మలయాళీ భాష అని చెప్పవచ్చు. దేవ భాష ఎలా ఉంటుందని చెప్పినోడు ఎవరు? ఎంత వింతో తెలుసా? ఒక రాజుకు తీర్చిన తీర్పు మొత్తం 3 ముక్కల్లో చెప్పాడండి. ఒక రాజుకు ఫ్యూచర్ మొత్తం 3 ముక్కల్లో చెప్పాడు. మెనే టేకెల్ ఫార్సిమ్ అన్నాడు. గోడ మీద చేవ్రాత బెల్షస్సరు, ఇంటికి పోయి చదవండి దానియేలు 5లో. బెల్షస్సర్ అనేవాడు యెరూషలేములోని దేవాలయంలో ఉన్నటువంటి దేవుని ఉపకరణాలను తీసుకొచ్చి ఆ పాత్రల్లో మద్యం పోసుకొని తాగుతూ వాడు తన దేవతలను స్తుతిస్తూ ఉంటాడు. అప్పుడు గోడ మీద చేవ్రాత వంటి ఒక చేతి మానవ హస్తం వంటి హస్తం వచ్చి ఒక మాట రాస్తుంది. అక్కడ కొన్ని పదాలు రాస్తాడు. ఏంటి ఆ పదాలు అంటే మెనే టేకెల్ ఫార్సిన్ అనే పదం. మినే అనగా దానియేలు అర్థం చెబుతాడు, దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి ముగించెను. టేకేల్ అనగా దేవుడు నిన్ను త్రాసులో తూసగా నీవు తక్కువగా కనబడితివి. ఉఫార్సిన్, దేవుడు నీ యొద్దను నీ రాజ్యమును తొలగించి మాదీయులకును పారసీకులకును దాన్ని అప్పగించును. అయిపోయింది. ఇంత పెద్ద మ్యాటర్ మినే టేకెల్ ఉఫార్సిన్ అయిపోయింది. అరే లబా 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 అంటారంటే ఆ లబా లబాలో 400 మాటలు ఉంటే నీకెందుకురా జఫే అంటాను నేను. దేవునికి స్తోత్రం. ఎన్ని మాటలు ఉంటే నీకెందుకు? ఎగతాళి చేయటం ఒకటి తెలిసిందా? నిన్ను వెటకారం మాకు తెలియదా? ఎవరన్నా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అది లేఖనాలు చూపించి మరి మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఈ 3వ విషయం చెప్తున్నాను నేను. అవిశ్వాసము చేత కొంతమంది సత్య వ్యతిరేకులు, దుర్బోధలో పెంచబడిన వాళ్ళు బోధించిన బోధనల్ని బట్టి కొంతమంది దేవుని కృపావరములను అవిశ్వాసము చేత పొందలేకపోతున్నారు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని అవిశ్వాసము చేత పొందలేకపోతున్నారు.
విశ్వసించేవాడు శక్తిని పొందుకుంటాడు, కానీ విశ్వాసం లేనివాడు ఏం పొందుకుంటాడు సోదరా? అందుకే చెవికి వినబడ్డ ప్రతి బోధ గుడ్డిగా విని ఫాలో అవ్వద్దని చెప్తున్నా ప్రేమతో. హల్లెలూయా. అన్నా నువ్వు మరి ఇంత చెప్తున్నావు, జఫా అని తిట్టొచ్చా అని అంటున్నావు అని కొంతమందికి డౌట్. ఇక్కడ కాకపోతే లైవ్లో చూసేవాళ్ళగానే ఉంటుంది. నువ్వు జఫా అని తిడుతున్నావు, తిట్టకూడదు కదన్నా, జఫా అంటే తిట్టు కదా అంట. లేదు, ఆయుర్వేద పరిభాషలో జఫా అనగా మందారం అని అర్థం. జఫా అనగా మందారం అని. ఏమంటే హెబ్రీ భాషలో జఫా అనగా అందమైన అని అర్థం. తిట్టు కూడా పవిత్రంగానే తిడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? హెబ్రీ భాషలో ఏంటి? నవ్వుతారేనండి. జఫా అనగా అందమైన. ఆయుర్వేద భాషలో జఫా అనగా మందారమునకు మరో పేరు. కాబట్టి మందారాలు తెలుసుకోండి ఆయన అని చెబుతున్నా నేను, అంతే. ఎవరిని తిట్టట్లను నేను, నాకెందుకు. ఏమంటే సత్యం చెప్పటం నా పని, వినటం వినకపోవటం ఇక వాడి ఇష్టం, నాకు సంబంధం లేదు. స్త్రీ అయినా పురుషుడైనా. వెటకారాలు చేయటం మాకు శాతవు. ఒకడు చేసిన వెటకారాలకు రెట్టింపు చేయగలం. అవన్నీ అయిపోయి లోకంలో అన్ని ఆ సర్వీస్ అంతా అయిపోయింది. అదంతా అయిపోయి ఇటు పడి వచ్చాం. కాబట్టి వెటకారాలు చేయటం కాదు, మ్యాటర్ చెప్తున్నాను, సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇదంతా వివరించాను. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి ఎంతసేపు నేను మాట్లాడింది మీకు క్లారిటీ ఉంది కదా? రైట్. ఆత్మాభిషేకం ఎన్ని రకములు? ఓకేనా? ఆ అభిషేకం మన మీదకి ఎలా వస్తుంది? ఓకేనా? రాకపోవడానికి కారణం ఏంటి? ఈ 3 ప్రశ్నలకు ఆన్సర్ ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది. స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. 3వది ఏమిటి? అవిశ్వాసము చేత ఆత్మను పొందలేకపోతున్నారు. విశ్వసించు, దేవుని పరిశుద్ధాత్మను స్వాగతించు, శక్తితో నింపమని అడుగు, బలపరచమని అడుగు, నీలో తన్మయించనీయమని అడుగు. భక్తులు ఎంత బాగా పాడారు. పాదాల కొలత సరిపోదయ్యా, ఒకళ్ళ కొలత సరికాదయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, ఆత్మనాథుడా. పరిశుద్ధాత్మ జీవజలంతో పోల్చబడ్డాడు. యోహాను సువార్త 7 ఇంటికి పోయి చూసుకోండి. ఆ పాటలో అది పెట్టాడు. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలము అంటే ఇక ఆ నది ఎండదు. మనకు వచ్చే జీవనదులు ఉన్నాయి కదా, జీవనదులు అంటే ఇంకా బ్రేక్ ఉండదు. అలాగా దేవుని పరిశుద్ధాత్మ కూడా జీవనది. నువ్వు వినియోగించుకునే కొద్దీ నీకు ప్రవహిస్తానే ఉంటుంది. అర్థమైందా? నాకు వద్దులే అని నువ్వు డోర్ క్లోజ్ చేసుకున్నావు అనుకో, పక్కకు మళ్ళీద్ది అంతే. ఏమండి నేను ఇన్ని ఏమంటారు దాన్ని, ఫలానా యూనివర్సిటీలో ట్రైనింగ్ చేశాను, నేను ఇంత చదువుకు సతికాను, నా చదువు ఇంత, నా స్టడీ ఇంత, తోటకూర కట్ట, కొత్తిమీర కట్ట అని ఎచ్చులు చెబుతుంటారు కొంతమంది. ఎంతమందిని కలిసి ఇచ్చావు? ఇందాక మనం పాట పాడాము, ఒక ఆయన పాట, పెద్ద ఆయన అన్న ఏసన్న రాసిన పాటలు, అన్నగారు వాడిన పాటలు మనం పాడుకున్నాం. ఆయన ఏం చెప్పాడు చెప్పండి. 6వ తరగతి ఎన్నిసార్లు తప్పానని చెప్పాడు. 6వ క్లాస్ అంటే నిండా 7 తరగతులు చదివిన వాడు, పరిశుద్ధాత్మ ప్రభావముతో నింపబడిన వాడే లక్షల మందిని కలిగించాడు. నాకు అంత జ్ఞానం తెలుసు, నాకు ఇంత సబ్జెక్ట్ తెలుసు, నాకు ఇంత చదువు చదివాను, నేను పెద్ద ప్రొఫెసర్నే, నేను ఫలానా యూనివర్సిటీలో ఇన్ని సంవత్సరాలు చేసి వచ్చాను, నేను అక్కడికి పోయి చేసి వచ్చాను, నేను ఇక్కడికి పోయి చేసి వచ్చాను, నాకు ఆ పట్టా ఉంది, ఈ పట్టా ఉంది. ఎందుకు?
ఆ ప్రేమ కట్టించి పెట్టుకొని రోజు దండం పెట్టుకో. నువ్వు దేవుని వాక్యం నేర్చుకుంటే దాన్ని తప్ప నేను అనట్లా, దాన్ని బట్టి ఎచ్చులు పడొద్దని చెబుతున్నాను నేను. అది ఎంత అవసరమో, వాక్యం ఎంత అవసరమో అది మనలో ఫలించినట్లు పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మ శక్తి అంతకన్నా అవసరము. పరిశుద్ధాత్మయే లేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. పరిశుద్ధాత్మయే లేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. అంటే ఏం తెలుసా? పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదివితే అర్థం కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా, ఆత్మ సహాయం లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా, ఆత్మ నీ కళ్ళు తెరవకుండా, ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు దేవుడు నీ కళ్ళు వెలిగించకుండా వాక్యము నీకు అర్థం కాదు. అది ఎలా ఉంటుందంటే, నెరచీకటింట సరకులు వెదకు రీతి పల్మరు వెదకి నా నీరధకమైపోవును వేగా, పరిశుద్ధాత్మను కోరుము. దేవునికి మహిమ. బేతాళ జాను గారా ఈ పాట రాసింది? ఆయనే స్పష్టంగా చెప్పాడు అక్కడ. నెరచీకటింట సరుకులు వెతికితే కనపడవు. అక్కడే మంచినీళ్ళ కుండ ఉంటుంది, అక్కడే గ్లాస్ ఉంటుంది, అక్కడే అన్నీ ఉంటాయి. కానీ సడన్గా కరెంటు పోయింది, అంతా చీకటి, ఏం కనపడిద్ది? సరుకులు అక్కడ ఉన్నాయా లేవా? అక్కడే ఉన్నాయా లేవా? మంచినీళ్ళ గ్లాస్ ఎక్కడ ఉంది అంటాడు చీకటి గదిలో. అక్కడే ఉంది చూడు అంటదా. ఎక్కడ కనపడి సావట్లు అంటే నాకు మాత్రం కనపడిద్దా అంటది. చీకట్లో నీకు కనపడదు, నాకు కనపడదు. టప్ మన లైట్ వచ్చింది. ఇంకప్పుడు ఆ ప్రశ్న ఉందా ఎక్కడుంది అని? మంచినీళ్ళ కుండ ఎక్కడుందో తెలుసు, గ్లాస్ ఎక్కడుందో తెలుసు, మూత ఎక్కడుందో తెలుసు. చీకటింట సరుకులు వెతికినట్టు లేఖనములో రహస్యాలను అక్కడక్కడే ఉంటాయి, కానీ నీకు అర్థం కావు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు, ఆత్మ సహాయం చేసినప్పుడు, లేఖనం ధ్యానిస్తున్నప్పుడు అనేకమైన రహస్యాలు బయలుపడతాయి. వాటిని ప్రత్యక్షతలు అంటారు. అందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలని చెప్పేది. ఈ పరిశుద్ధాత్మనే ద్వేషించేవాడు ఆత్మనేం పొందుకుంటాడు? ఆత్మను పొందుకున్నాడు వాక్యం వివరించి నేను పండితున్నాను పట్టా తెచ్చుకొని చూపిస్తే దుర్బోధే పుట్టింది, కానీ సత్యం ఏడు నుంచి వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ దుర్బోధ సరుకంతా తయారైందన్నమాట. ఎందుకు? వాళ్ళ పునాది నుంచే పరిశుద్ధాత్మను ద్వేషిస్తూ పెరిగారు, పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తూ పెరిగారు. మళ్ళీ పేరుకు పరిశుద్ధాత్మను వాడతారు. విచిత్రమైన జీవితం. మరి కొంతమందిది ఏం చేద్దాం? వాడు పొందలేడు, వాడి నోట సత్యం ఉండదు. ఇదండి టోటల్గా సంగతే. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందాలి. బాప్తిస్మం పొందినప్పుడు ఆత్మ మనలోనికి ప్రవేశించాడు. తర్వాత మనలోకి జీవం వచ్చింది. ఆ జీవం శక్తివంతమై కొనసాగాలంటే దేవుని ఆత్మ అభిషేకం మన మీదికి రావాలి. దాని కొరకు మనం తండ్రిని తప్పక అడగాలి. ఆ అభిషేకం పొందడానికి మనం తండ్రిని అడగాలి. అలాగే దైవజనులు చేతులుంచుట ద్వారా వస్తుంది. మూడవది దేవునిలో ఆనందించుట ద్వారా. ఆనందిస్తారా ఏడుస్తారా? ఎన్ని వచనాలు చూపించానో, ఎన్ని సంగతులు చెప్పానో దీని మీద. అవన్నీ దృష్టిలో పెట్టుకొని